అప్పుడు అతడు నాతో ఇట్లనెను, జెరుబ్బాబెలునకు ప్రత్యక్షముగా యెహోవాకు ఇదే శక్తి చేతనైనను బలము చేతనైనను కాక నా ఆత్మ చేతనే ఇది జరుగునని సైన్యములకు అధిపతి యెహోవా సెలవిచ్చెను. గొప్ప పర్వతమా, జెరుబ్బాబెలును అడ్డగించుటకు నీవు ఎంత మాత్రపు దానవు? నీవు చదును భూమి అగుదువు. కృప కలుగునుగాక, కృప కలుగునుగాకని జనులు కేకలు వేయగా అతడు పైరాయి తీసుకొని పెట్టించును. ఇక్కడ మనం చూసినట్లయితే జకర్య ద్వారా దేవుడు ఏం చెప్తున్నాడంటే, శక్తి చేతనైనో బలము చేతనైనో కాదు కానీ అది నా ఆత్మ ద్వారానే ఇది జరుగునని సైన్యములకు అధిపతి యెహోవా సెలవిస్తున్నాడు. నిజమే. ఎందుకంటే ఈ లోకంలో గొప్ప పర్వతముల వంటి సమస్యలు మన ముందున్నా, మనుషుల్లో అనేక రకాలైన కొన్నిసార్లు అది కుదరని రోగం అవ్వచ్చు, ఒకవేళ తీర్చలేని అప్పులైన అవ్వచ్చు, ఒకవేళ వాళ్ళ జీవితంలో మా బ్రతుకి ఇంతే అని బానిస బ్రతుకులా బ్రతుకుతున్న పరిస్థితి అయి ఉండొచ్చు. అది గొప్ప పర్వతం లాంటి సమస్య అయినా సరే ఆయన ఏమన్నాడంటే అక్కడ కృప కలుగునుగాక, కృప కలుగునుగాక అంటూ ఎప్పుడైతే ఈ మాటలు అంటున్నాడో, దేవుని కృపలో అంట అది ఎంత గొప్ప పర్వతం అయినా సరే, అది ఎంత పెద్ద నీ ముందున్న సమస్య అయినా సరే, దేవుని కృప అనేది నీతో ఉన్నప్పుడు అది అసాధ్యమైనవి కూడా సాధ్యపరిచే దేవుడు. ఇంకా పైగా ఏమంటాడు అక్కడ, గొప్ప పర్వతం అంట కృప కలుగునుగాక అనినప్పుడంట చదును భూమిగా మారుతుందంట. అంటే పర్వతాలు సహితము కూడా ఏమైపోతాయంట, చదును భూమిగా మారిపోతాయి. అంటే ఎంత పెద్ద సమస్య అయినా సరే, నీ ముందు నీకు అసాధ్యం అనుకున్నది సమస్య అయినా సరే అది చదును భూమిగా మారుతుంది అంటున్నాడు. ఎప్పుడు అంటే ఆయన కృప కలగాలి. నిజమే. ఎందుకంటే కొన్నిసార్లు ఎన్నోసార్లు మనం ఆయన కృప కొరకు మనం కోరుకుంటాము, ఆయన కృప కొరకు మనం వేడుకుంటాం. కొన్నిసార్లు అది మనకి తీరని సమస్యలాగా ఉండొచ్చు. ఒక రోజు ఒక తల్లి తన బిడ్డ విషయంలో కూడా బిడ్డకున్న బలహీనతను బట్టి తను ఏమీ చేయలేక, మరి ఆ స్పెషల్ అయిన సంబంధించిన డాక్టర్ అనేవాడైనా చాలా దూరంలో ఉంటాడు, ఆయన్ని అందుబాటులో ఉండటం కూడా ఆమెకు చాలా కష్టం. ఏమీ చేయలేక నిస్సహాయ స్థితిలో ఆమె చిన్నపాటి ఇంట్లో ఉంటూ ఆమె ఒక ప్రార్థన చేస్తుంది. ప్రభా, అది ఎంత గొప్ప పర్వతమైనా చదును భూమిగా నువ్వు చేస్తున్నావు కదా, నీ కృప నాకు కలుగునుగాక, నీ కృప కలుగునుగాక అంటూ తను ప్రార్థన చేసుకుంటుంది. ఒక రోజున ఇలాగే తను ప్రార్థన చేస్తూ తన బిడ్డ విషయంలో, నా బిడ్డ ఇలాగే మరణించడం నీ చిత్తము కాదు, నీ కృపలో నా బిడ్డ ఉన్నాడు, నీవు ఇచ్చిన బిడ్డ నాకు, కాబట్టి నీవిచ్చిన బిడ్డ అయ్యా నీ కొరకు నేను పెంచాలంటే నా బిడ్డను నువ్వు క్షేమంగా అయిన స్థితిలో నీవు ఉంచాలి. నీకు అసాధ్యమంది ఏది లేదు. నేను ఇలా డాక్టర్ గారు నేను తీసుకురాలేను కాబట్టి నువ్వు ఏదైనా చేయగలిగిన దేవుడు, ఎందుకంటే నీకు అసాధ్యమంది ఏది లేదు. అద్భుతాలు చేయగలిగిన దేవుడు నువ్వే కదా ప్రభా అంటూ తను ప్రార్థన చేస్తున్న సమయంలో దేవుడు ఎంత ద్వారం తెచ్చాడంటే, అనుకోకుండా ఆ డాక్టర్ గారు వెళుతూ ఆయన ఏరోప్లేన్లో వెళుతున్న సమయంలో ఆయన దిగవలసిన స్థలంలో అంట ఆ ఎయిర్పోర్ట్లో ఎలా ఉందంటే భయంకరమైన వాతావరణం, గాలి తుఫాను వచ్చినప్పుడంట ఆ డాక్టర్ గారు అక్కడ ఇక ఆయనలో టైం అయిపోతుంది అనుకున్నాడు. కానీ ఇక పైలట్ ఒకటే చెప్పాడంట, మనం ఆ స్థలంలో దిగటం అసాధ్యము, కాబట్టి వేరే స్థలంలోకి వేరే ఎయిర్పోర్ట్లోకి సామాన్యంగా ఎక్కడైనా వాతావరణం బాగున్నప్పుడు కానీ ఆ ఎయిర్పోర్టులో అక్కడ దిగటానికి అవకాశం లేనప్పుడు నియర్ బై ఎక్కడైనా కొంచెం వేరే స్థలంలో ల్యాండ్ చేస్తారు. అవసరాన్ని బట్టి మళ్ళీ తిరిగి ఆ వాతావరణం బాగున్నప్పుడు మళ్ళీ వాళ్ళు తిరిగి వస్తూ ఉంటారు. అలాగే ఆ స్థలంలో ఇక వెళ్ళటానికి అసాధారణం అనుకున్నప్పుడు ఆయన వేరే ఎయిర్పోర్ట్లో దాన్ని ల్యాండ్ చేయాల్సిన పరిస్థితి వచ్చింది. ఇక సామాన్యంగా ఎవరైనా సరే మనం ఇప్పుడు ఎలాగో బుక్ చేసుకుంటాం కదా, మనం వెహికల్స్ ఏదైనా కావాలన్నప్పుడు, కారు కావాలన్నా ఏది కావాలన్నా గబగబా ఆ స్థలానికి వెళ్ళటానికి వెంటనే ఆయన కారు బుక్ చేసుకుంటే ఎయిర్పోర్ట్ కారు వచ్చింది. సరే మొత్తానికి అబ్బాయి నాకు టైం అయిపోతుంది, నాకు మీటింగ్కి వెళ్ళాలి, అర్జెంట్ మీటింగ్ ఉందని చెప్పి నేను వెళ్ళిపోవాలని ఆ డాక్టర్ గారు ఇక్కడ ఆయన తొందర చేస్తుంటే ఆ వాతావరణం వెళ్ళే కొందికి అది చాలా అసాధారణమైన ప్రయాణంగా అరణ్యంలో గుండా వెళుతున్నప్పుడు కూడా ఏమీ చేయలేని పరిస్థితుల్లో ఆ యొక్క ఇక రాత్రి వెళ్ళలేక, అయ్యా ఇక మనం అడుగు కూడా ముందుకు వేయలేము అని చెప్పేసి కారు ఇక పక్కన పెట్టేసి, ఇలా వెళితే మనకు చాలా ప్రమాదం అయ్యా, ఏమీ చేయలేము, మీరు ఏమన్నా ప్రోగ్రాం క్యాన్సిల్ చేసుకోండి అని ఇక డ్రైవర్ చెప్పేశాడంట. ఇక ఏమీ చేయలేక నిస్సహాయ స్థితిలో పక్కన అటు చూస్తే ఒక ఇల్లు ఉందంట, చిన్నపాటి ఇల్లు. ఆ ఇంట్లోకి వెళితే మొత్తానికి ఆమె అందంట, అమ్మ రండి అయ్యా, చాలా వాతావరణం బాగాలేదు, మీకు కొంచెం కాఫీ అన్న తాగండి అందంట. ఎవరో తెలిసి తెలవని వాళ్ళు కాఫీ ఇస్తారా?
నిజంగా పేదరాలైన ఒక మంచి గొప్ప మనసు ఉందని చెప్పేసి పాపం కాఫీ తాగండి మొత్తాన్ని వచ్చారు, ఒక టవల్ వేసి చక్క తుడుచుకుని అలా కూర్చున్నారు. సరే మొత్తానికి కాఫీ తాగిన తర్వాత మీరు ఈ నైట్ వెళ్ళలేరయ్యా, మీరు ఇక్కడే కొంచెం పడుకోండి పోనీ వీలైతే అని చెప్పి ఇక తల్లి చెప్పిందంట. ఇక వాళ్ళకి నేను సిద్ధపరుస్తానని చెప్పేసి ఆమె ప్రార్థన టైంలో ఆమె వెళ్ళిపోయి ఆమె ప్రార్థన చేసుకుంటుందంట. ప్రార్థన చేసుకుంటున్నప్పుడు ఏంటి ఏమో వంట చేస్తానంది, నాకు అది ఇస్తానంది, ఏదో మళ్ళీ మాటలు వినపడుతుందని చెప్పేసి ఆయన చూస్తుంటే, అయ్యా నువ్వు పలానా డాక్టర్ గారికి మేమైతే వెళ్ళలేము కానీ ప్రభా, నువ్వు ఆయన డాక్టర్ గారిని నువ్వు ఎలాగైనా తీసుకురావాలి ప్రభా అంటూ పలా డాక్టర్ గారు ఏ డాక్టర్ అయితే వచ్చాడో ఆ డాక్టర్ గారి గురించి పేరు పెట్టి ఆమె ప్రార్థన చేస్తూ ఉందంట. అసలుకి ఆయన చెమటలు పట్టినాయి అంట. ఏంటి అసలుకి పరిస్థితి ఏంటి అర్థం కాలేదు. అక్కడ నా గురించి ఏమెందుకు ప్రార్థన చేస్తుంది, నేను ఇక్కడ రావాలని ఎందుకు ప్రార్థన చేస్తుంది అంటే ప్రార్థనలో ఇంత శక్తి ఉందా అని ఆ ప్రార్థన అయినాక, అమ్మా నువ్వు ప్రార్థన చేసేటప్పుడు ఏదో నా పేరు పెట్టి నువ్వు ప్రార్థన చేసినట్టుకున్నావు ఏంటి అన్న. నిజమేనయ్యా, పలానా డాక్టర్ గారు అంటయ్యా, ఆయన చాలా స్పెషలిస్ట్ అంటయ్యా, మా అబ్బాయికి వచ్చిన రోగానికి ఆయన మాత్రమే ట్రీట్మెంట్ ఇవ్వగలిగిన డాక్టర్ అంటయ్యా, ఆయన మేము తీసుకురాలేం కదయ్యా, ఆయన కోసం మేము ప్రార్థన చేస్తున్నామయ్యా అన్నంట. ఈయనకి మామూలుగా లేదంటే చెమటలు పట్టినాయి అంట. తల్లి ప్రార్థనలో ఎంత శక్తి ఉందా అంటే యేసయ్య ఎంత గొప్ప దేవుడా అంటే మా కోసం ప్రార్థన చేస్తే తల్లికి నా దగ్గర రావడానికి డబ్బులు లేవని చెప్పిస్తాను, నన్ను ఎక్కడ తీసుకొచ్చాడు దేవుడు. ఆ వేరే ప్రాంతంలో ల్యాండ్ అవ్వాల్సిన విమానం కూడా అక్కడ ల్యాండ్ అవ్వకోకుండా ఈ దగ్గరలో ఆ ల్యాండ్ అవ్వటాను, మళ్ళీ అక్కడి నుంచి వాహనంలో కారులో వెళుతూ ఆగింది కూడా ఎక్కడికి వచ్చింది, ఇంటి దగ్గరికి వచ్చి. అంటే ఆయనకి అసాధ్యం అంటే ఏది కూడా. అంటే చూడండి, అది ఎంత గొప్ప పర్వతం లాంటి సమస్య అయినా దేవుడు అంటున్నాడు కృప కలుగునుగాక, కృప కలుగునుగాక. అంటే ఆ కృపలో ఏముంటుందో తెలుసా, నీకున్న అది అసాధారణమైన సమస్యను కూడా దేవుడు ఏం చేస్తాడంట, అది చదును భూమిగా మార్చగలిగిన దేవుడు అంటండి. దేవునికి అసాధ్యం అంటే ఏది లేదండి. నిజమే. ఒక మాట మీకు జ్ఞాపకం చేస్తాను, ఎందుకంటే చాలా వేదనతో ఉన్న కుటుంబాల్లో కూడా దేవుడు ఎలాంటి అద్భుతాలు చేస్తాడు. 2వ రాజులు చూడండి ఒకసారి, 4వ అధ్యాయము 1 నుంచి 2 వచనాలు మీరు చదువుదాం. 2వ రాజులు 4వ అధ్యాయము. అక్కడ ఒక తల్లి విషయంలో కూడా మనము అది తప్ప మరి ఏదియో కూడా లేదు. ఇక్కడ మనం గమనించినట్లయితే ఆ కాలంలో ప్రవక్తల్లో శిష్యులుగా ఎలీషా యొక్క శిష్యుడుగా తన యజమాని ఉంటూ ఉండేవాడు. మరి తను కూడా ఒక రోజున ముందు చనిపోయాడు. సామాన్యంగా పరిచర్లో ఉంటున్నప్పుడు మరి వాళ్ళు ఈ లోకంలో ఎప్పుడూ కూడా ఈ లోకంలో ఏదో ఉండాలని సంపాదించుకోవాలని మనసు ఉండేది కాదు. సామాన్యంగా వాళ్ళ మనసు ఎలా ఉండేదంటే, ఒకరోజు నా ఏలియా దగ్గరికి వచ్చి నయమాన్ అన్నాడు, అయ్యా నీకు కావాల్సిన వెండి నీ బంగారం ఎన్ని తీసుకో అన్నాడు. నాకు ఏమీ అవసరం లేదన్నాడు. అలాగే ఎలీషా కాలంలో కూడా ఒకసారి గెహజీ కూడా ఇలాగే తీసుకున్నప్పుడు కూడా ఆయన కూడా నాకేం అవసరం లేదన్నాడు. అంటే చూడండి, ఒక మనిషి యొక్క జీవితంలో వాళ్ళ సేవలో ఎలా ఉన్నారంటే వీటి కోసం కాదు మనం బ్రతికేది. అంటే ద్రాక్ష చెట్లు, ఒలివ తోటలు ఇవన్నీ సంపాదించడం ఇది సమయమా అంటే మనం వీటి కోసం కాదు. దేవుడు ఎందు నిమిత్తం మనల్ని పిలిచాడు, దేవుడు ఏ ఉద్దేశంతో నిన్ను ఏర్పరచుకున్నాడు. దేవుని చిత్తములో భూములు ఆస్తులు మనం సంపాదించడం కాదు, కానీ దేవుడు మనల్ని ప్రేమించి ఆయన తన స్వరక్తాన్ని మన కొరకు కార్చిన దేవుడు. ప్రభు ఏం చెప్పి తెలుసా, మీరు ఉచితముగా మీరు పొందారు కాబట్టి ఏం చేయమన్నాడు, ఉచితంగానే మీరు చేయమన్నాడు. నిజమే. దేవుని యొక్క కార్యాలు కూడా ఎప్పుడు కూడా డబ్బులతో ఎవరు కొనలేరు. ఆ తల్లి వెళ్ళాలంటే ఎన్ని లక్షలు పెట్టినా నా డాక్టర్ గారి దగ్గర చేరగలుగుతుందా? ఆ తల్లి ప్రార్థన, ఆ కృపలో ఎంత శక్తి ఉందంటే ఆమెకు అసాధారణమైన కార్యాలు కూడా దేవుడు ఆమె కొరకు చేయగలిగాడు. మన జీవితంలో కూడా కొన్నిసార్లు ఇది నా వల్ల అవుతుందా అనుకోవచ్చేమో, కానీ అది నీ వల్ల అవ్వదు, నా వల్ల అవ్వదు. మనం కలిగి ఉన్న యేసు ఆయన కృప మనలో ఉంటే అది ఎంత పెద్ద సమస్య అయినా, అది ఎంత పెద్ద నువ్వు ఊహించిందైనా దేవుడు దాన్ని ఏం చేస్తాడంటే చాలా సునాయాసంగా అలా తీసేస్తాడు. అంతే. నిజమేనండి.
కొన్నిసార్లు మనం అనుకోవచ్చు. ఒక రోజున యేసుప్రభు దగ్గరికి ఒక అమ్మాయి ఇచ్చింది. ఆ అమ్మాయిని వ్యభిచారం చేస్తుంటే పట్టుకొచ్చింది. అందరూ అంటున్నారు, అయ్యా ధర్మశాస్త్రం ప్రకారం ఏమైనా చేయాలా? రాళ్లతో కొట్టి చంపేయాల్సిందే. మరి ఏమైనా రాళ్లతో కొట్టి చంపేయమన్నప్పుడు అది ధర్మశాస్త్రానికి చట్టం అన్నాక ఎప్పుడైనా చట్టమే, ఆ చట్ట ప్రకారం చేయాల్సిందే. కానీ ఆమె ఏమీ చేయలేని నిస్సహాయ స్థితిలో ఈరోజు నా బ్రతుకు అయిపోయింది అనుకుంది. కానీ యేసయ్య ఒక మాట అన్నారు, చిన్న మాట. ఏమన్నా తెలుసా? మీలో కనుక పాపం చేయనివాడు ఈమె మీద మొట్టమొదటి రాయి వేయచ్చు అన్నాడు. మీలో ఎవడన్నా పొరపాటు లేనివాడు ఏం చేయొచ్చు? మొట్టమొదటి రాయి వేసి కొట్టేయమన్నాడు. కొట్టొద్దన్నాడా అని ఏదో అలా రాస్తూ అలాగ ఉన్నాడు. నిజమే. ఎందుకంటే ఆయన అందరి హృదయాలు ఎరిగిన దేవుడు. ఆయన వాక్యం వింటున్నారో లేదో కూడా చూసే దేవుడు, నిద్రపోతున్నారో లేదో చూసే దేవుడు, ఎక్కడుండి ఇంటికాడ తలుపేసి వచ్చానా లేదని ఆలోచించే ఆ హృదయం కూడా ఎరిగిన దేవుడు. ఎందుకంటే నీ నోట్లో మాటలంట నీ పెదవులకు రాకమునిపే నిన్ను ఎరిగిన దేవుడు ఆయన. కాబట్టి నువ్వు కూర్చుండటం తెలుసు, నువ్వు నిద్రపోవటం తెలుసు, నువ్వు వేరే ఆలోచన ఇవ్వడం తెలుసు. దేవుడికి సమస్తం ఎరిగిన దేవుడు ఆయన. ఆయన హృదయాలు పరిశీలించే దేవుడు, హృదయ అంతరంగాలు ఎరిగే దేవుడు. కాబట్టి ఆయన కళ్ళ నుండి నీవు నేను ఎవడం తప్పుకోలేవు. ఆయన ఒక్కొక్కరి విషయంలో కూడా ఆయన అలాగ మౌనంగా కూర్చొని అలా వేలుతో అలా రాస్తూ ఉన్నప్పుడు అక్కడ చిన్నవారు మొదలుకొని పెద్దవారు కూడా ఒక్కళ్ళు కూడా ఆమె మీద రాయి వేయకుండా అంటే అందరూ వెళ్ళిపోయినట్లుగా లేఖనాల్లో చెప్తుంది. చిన్నవాడిలో కూడా ఉండొచ్చా అంటే చిన్నవాళ్ళు చేసే పొరపాట్లు చిన్నవాళ్ళకు ఉంటాయి, పెద్దవాళ్ళు చేసే పొరపాట్లు పెద్దవాళ్ళకు ఉంటాయి. అంటే వాక్యం ఏం చెప్తుందంటే నీతిమంతుడు లేడంట. చెప్పండి, ఒక్కడు కూడా. ఈ లోకంలో మనుషులు అన్నాక ఏదో ఒక పొరపాటు చేసిన వాళ్ళే మన దృష్టికి మనకేం ఎలా ఉంటే మనం నీతిమంతులుగా ఉంటామో, ఎదుటి వాళ్ళు ఏమో బహుపాపులుగా ఉంటారు. అలా లేదు. ఎప్పుడు కూడా మనం ఎప్పుడూ ఎలా ఉండాలంటే దేవుని ఎదుట మనం నిలబడినప్పుడు మన అంతరంగం దేవుడు చూపిస్తే అప్పుడు మన బతుకు మనకు అర్థమైపోద్ది. మనం ఎలాంటి స్వభావం కలిగిన వాళ్ళమో, మనం ఎలాంటి జీవితమో ఉంటాం. లేకపోతే ఎట్లా ఉంటే తెలుసా, వాళ్ళకన్నా మేమే బెటర్ కదా, వీళ్ళకన్నా నేనే బెటర్ కదా, అలా ఎప్పుడు కూడా మనం పోల్చుకుంటాం. కానీ ప్రభువు గనక నీ హృదయాన్ని తెరవ చేస్తే నీ హృదయంలో నీ స్వభావాన్ని చూసినప్పుడు నీకు రొమ్ము కొట్టుకుంటూ ఏడుస్తావు. దేవా నేను పాపిని ప్రభువా నన్ను క్షమించమని ప్రభు మన మనోనేత్రాలు తెరవ చేసినప్పుడు మనకు అర్థమవుతుంది. అర్థమవనంత కాలము మన గురుడితనంలో ఉండిపోయి ఎలా ఉంటామంటే వాళ్ళు అట్లా లేరా, వీళ్ళు అట్లా లేరా, వాళ్ళు అలా లేరా, వీళ్ళు అలా లేరా. మనం ఎప్పుడు కూడా ఇతరులతో పోల్చుకుంటాం. కానీ దేవుడు మన హృదయం తెరిచినప్పుడు మనకు అర్థమైపోతుంది. అందుకని ఎప్పుడైతే ప్రభు ఆ మాట అన్నారో పెద్దవాళ్ళు కాడి చిన్నవాళ్ళ వారు కూడా ఎవరు కూడా అక్కడ ఎవరు ఏ హాని కూడా ప్రభు ఒక మాట అమ్మా అన్నారు. ఏమన్నారు కదా తెలుసా? అమ్మా. నిజమేనండి, ఎంత చక్కగా సంబోధించే తెలుసా? నేను నీకు శిక్ష విధింపనమ్మా, ఇకను వెళ్ళి పాపము చేయొద్దమ్మా, నేను కూడా నిన్ను శిక్ష విధించనమ్మా. చూడండి ఎంత గొప్ప దేవులండి. నిజమే, దేవుని యొక్క బిడ్డలుగా మనం ఉంటున్నప్పుడు కొన్నిసార్లు నీ జీవితంలో నువ్వు తలెత్తుకోలేని నిందలో అవమానాలు నీలో ఉన్నప్పుడు నువ్వు ఊహించలేవు. కొన్నిసార్లు నా జీవితం వింతే, నా బ్రతికింతే అనుకోవచ్చు. ఇక్కడ మనం ఎలీషా కాలంలో చూసిన ఆ తల్లి కూడా తన పరిస్థితి ఎలా ఉందంటే తన యొక్క భర్త చనిపోయిన తర్వాత వెంటనే అప్పులలో చేయమంటారు తెలుసా? మీ ఆయన ఇష్టానుసారంగా అప్పులు చేసిపోయాడు, అప్పులు చేశాడు, అప్పుడు ఇస్తాన్నాడు, ఇప్పుడు ఇస్తాన్నాడు, డోకరా వచ్చి నాకు ఇచ్చేస్తున్నారు. ఇంకా అవి ఉంటే గ్యారంటీ చెప్పేవాళ్ళు. సామాన్యంగా పల్లెటూరులో ఉండేదే, గ్యాస్ ఊడి తగ్గిందయ్యా ఇది అమ్మేయంగానే. అట్లా కొన్నిసార్లు మనకి ఉన్న ఏదో ఆధారాలను బట్టి మనం ఏమనుకుంటామంటే అది అమ్మినాకి ఇద్దాం, ఇది అమ్మినాకి ఇద్దాం అనుకుంటాం. కానీ కొన్నిసార్లు మనం అనుకున్నట్టుగా జరగవు. నువ్వు అనుకున్నట్టు జరగవు. కొన్నిసార్లు పరిస్థితులు కొన్నిసార్లు ప్రతికూలంగా ఉంటాయి. కొన్నిసార్లు ఈ రోజున హాస్పిటల్కి వెళితే పరిస్థితులు చాలా దారుణంగా ఉంటున్నాయి. నువ్వు అనుకున్నట్లుగా లేవు. ఇవాళ అక్కడికి వెళ్ళినాక టెస్టులు అవి చేసి ఇవి చేసి కొన్నిసార్లు ఎలా ఉంటుందంటే అసలు ఈ జీవితం ఎందుకు, నాకు ఈ బతుకెందుకు అన్నట్టుగా కొన్నిసార్లు నీకు నీవే నిరుత్సాహంలోకి వెళ్ళిపోతూ ఉంటావు. అవునండి, ఈ రోజున కార్పొరేట్ హాస్పిటల్స్ వచ్చినాక నిజంగా మనుషులు చచ్చిపోయిన వాళ్ళు కూడా వైద్యం చేస్తానట. ఒక ఆయన అన్నాడు, బతికున్న వాళ్ళకేమో గవర్నమెంట్ హాస్పిటల్లో వైద్యం దొరకదంట, కానీ చచ్చిపోయిన వాళ్ళకి కూడా ప్రైవేట్ హాస్పిటల్లో వైద్యం దొరుకుతుందంట. అదేంటండి? గవర్నమెంట్ హాస్పిటల్లో ఎవరికడ పట్టించుకోడు. ఆడు ఎంతసేపు రాగానే ఏమంటే తెలుసా,
అమ్మ ఇది అనవసరం, ఎక్కడ సీరియస్గా ఉంది ఈ కండిషన్, మళ్ళీ మీరు హైదరాబాద్ వెళ్ళిపోతారో ఎక్కడికి వెళ్ళిపోతారో ఎమ్మటే దాన్ని తోలేటివి చూస్తారు తప్ప ఏదో మన చేతనైంది మనం చేసేది ఏదో చేద్దాం ఒక మనిషిని అంటే. చూడండి, అన్నీ ఉంటాయి అక్కడ, డాక్టర్లు ఉంటారు, వైద్యులు ఉంటారు, అన్ని ఫెసిలిటీస్ ఉన్నా సరే వాళ్ళు ఎవరికాడ ఏం చేస్తారంటే ఎందుకు వచ్చి నా మీదకి వచ్చిందని ఏమంటారు. ఇక్కడ ఉంటే తల్లి బిడ్డ కూడా క్షేమం ఉండదని చెప్పి మా బందర్లో ఏ హాస్పిటల్లో ఏ ప్రెగ్నెంట్ స్త్రీ వచ్చినా ముందు ఎమ్మటే తల్లి పిల్ల ఏదో వాహనం ఉంది కదా దాంట్లో తోలేయటమే తప్ప ఒక్కళ్ళు ఉంచుకోరు అక్కడ. మళ్ళీ జిల్లా కేంద్ర ఆసుపత్రి అది, జిల్లా కేంద్ర ఆసుపత్రి అయినా సరే అక్కడ అన్నీ బెదవాడు తోలేసేయని అంటారు. ఎవడు కాడు దులుపుకునే రకమే అక్కడ. అంటే చూడండి, కొన్నిసార్లు ఎవడి కాడికే ఎలా ఉంటుందంటే నాకెందుకులేను. నీకు ఒకవేళ వైద్యుల వల్ల ఒక్కపోవచ్చేమో, కానీ అది ఎంత గొప్ప పర్వతలాంటి సమస్య అయినా దేవుడు అంటున్నాడు కృప కలుగునుగాక అంటే ఆ కృపలో దేవుడు నిజంగా అసాధారణమైన కార్యాలు జరిగిస్తాడు. ఆయన ఏదైనా చేయగలిగింది దేవుడు అండి. ఆ తల్లి వేదన ఎంత ఉందంటే తన 2 బిడ్డలను కూడా తీసుకెళ్ళి అప్పులో వచ్చంట మా ఇంట్లోకి పాలేరుతనంకి వచ్చాను అన్నారట. చూడండి, వెదరాలుగా తన బాధ ఎలా ఉంటుందంటే కొన్నిసార్లు ఏమీ చేయలేని నిస్సహాయ స్థితిలో భర్త ఉన్నప్పుడేమో చాలా ఎలాగో ఎప్పుడు సేవ అంటూ మరి ఎలీషా గారి వెనకాల వెళ్తూ ఉండేవాడు. ఆయన వెళుతూ ఎన్నోసార్లు కూడా అయ్యా కొంచెం పిల్లల పరిస్థితి ఎలా ఉందో, మా ఇంట్లో ఉన్న పరిస్థితి అంటే దేవుడే చూసుకుంటాడంట. మొత్తానికి ఆయన అలా వెళ్ళిపోయాడు. అలా అనుకుంటూ ఆయనే ఇప్పుడు ఇవాళ వెళ్ళిపోయాడు. ఈ రోజున మా పరిస్థితి ఏంటి? సామాన్యంగా కొన్నిసార్లు స్త్రీలు ఎవరికి చెప్పుకోలేక వాళ్ళ వేదన మనసులోనే అలాగ దిగబెట్టుకుంటారు. ఎందుకంటే ఎవరికి చెప్పుకున్నా, కనీసం సొంత వాళ్ళు చెప్పుకున్నా ఎలా ఉంటుందంటే పలచగా ఉంటుంది. ఒకవేళ తల్లిగా ఆ పూటకే బియ్యం ఉన్నాయనుకున్నా సరే ఆ తల్లి కూడా అనుకుంటుంది ఏమైందిలే ఈరోజు ఉపవాసం ఉందాంలే, నా బిడ్డలకి కొంచెం ఆహారం వండి పెడదాము అన్న ఆలోచన ప్రతి తల్లిలో కూడా తండ్రిలో ఉంటాయి. ఎందుకంటే వాళ్ళు తల్లిదండ్రులుగా వాళ్ళ బాధ్యత ఏంటంటే మాకిచ్చిన బిడ్డలని మీకు జాగ్రత్తగా చూసుకోవాలన్న బాధ్యతతో ఎప్పుడు కూడా అలాగ తల్లిదండ్రులు చూస్తూ ఉంటారు. ఒక తండ్రిగా తను చనిపోయిన పరిస్థితిలో ఏమీ చేయలేని నిస్సహాయ స్థితిలో తను ఎంతో వేదనతో తల్లి ప్రవక్త దగ్గరికి వచ్చింది. అయ్యా, ఇక్కడ ఏమన్నా తెలుసా, చూద్దాం అక్కడ. అయ్యా, నీ దాసుడైన నా పెనిమిటి చనిపోయాను, అతడు యెహోవా యందు భక్తి గలవాడై ఉండెనని నీకు తెలిసేది. ఇప్పుడు అప్పుల వాడు నా 2 కుమారులను తనకు దాసులుగా ఉన్నటకే వారిని పట్టుకొని పోవుటకు వచ్చి ఉన్నారని ఎలీషాకు మొరపెట్టగా. చూడండి, నా 2 పిల్లలను కూడా ఈ రోజున తీసుకెళ్ళిపోవటానికి వచ్చారు. ఏం చేయాలో అర్థం కావట్లేదు అయ్యా, వాళ్ళని చూసినే బతుకుతున్నాను నేను ఏదో ఒకటి. ఇవాళ ఆ 2 పిల్లలు కూడా తెలిస్తే నేను ఏం చేయాలో నాకు అర్థం కావట్లేదు అయ్యా. చూడండి, అలాంటి పరిస్థితుల్లో కూడా నిజంగా దైవజనుడి దగ్గరికి వెళ్ళిందండి. ఈ రోజున నీకే కష్టం వచ్చినా నువ్వు ఎవరి దగ్గరికి వెళ్ళాలి తెలుసా? చూడండి, ఎప్పుడు కూడా మనము నీకు కష్టం కలిగినప్పుడు దేవుని సన్నిధికి మనం వెళ్ళటం నేర్చుకోవాలా. నిజమే, దేవుడు చెప్పాడు ముందే, ఇశ్రాయేలు ఎవరికైనా కష్టమైనా బాధ అయినా కలిగినప్పుడు నువ్వు ఎక్కడికి వెళ్ళమన్నాడు? దేవుని యొక్క సన్నిధికి వెళ్ళి నువ్వు ప్రార్థన చేయాలి. అప్పుడు నీ ప్రవర్తనను బట్టి, అంటే నీ జీవితంలో నువ్వు ఎలాగైతే నువ్వు తగ్గించుకుంటావో నీ సమర్పణ జీవితాన్ని బట్టి నీ జీవితంలో కార్యం జరిగిస్తాడు. మనుషులుగా ఎలా ఉంటుందంటే కొన్నిసార్లు ప్రభువా నాకు ఈ కష్టం నుంచి నన్ను విడిపించు అని మనం ప్రార్థన చేస్తాం, కానీ మనలో కృతజ్ఞత అనేది ఉండదు. మనలో కొన్నిసార్లు రాత్రి కూడా చెప్పినట్టుకున్నాను, 10 మంది శుద్ధులేరు కారా చెప్పండి, ఆ 90 ఎక్కడ? 10 మంది కుష్ఠరోగులు బాగుపడితే బాగుపడిన వాళ్ళు ఒకడన్నా వచ్చాడా? యేసయ్యా నిజంగా నువ్వు చెప్పినట్లుగా నేను వెళుతున్నాగా నేను బాగుపడ్డా, నీకు వందనాలయ్యా, నా బ్రతుకు కాలమంతా కూడా నిన్ను వెంబడించే జ్ఞానం నాకు దయచేయమని అడగటాకే ఎవడన్నా రాగలిగాడంటే ఒక్కడు అన్యుడు తప్ప మిగిలిన వారు ఎవడు కూడా రాలేదు. నిజమేనండి. ఈ రోజున ఎన్నో కార్యాలు దేవుడు జరిగించినప్పుడు దేవుడు నీ నుండి నా నుండి కోరినది ఏంటి తెలుసా? కృతజ్ఞత కలిగి జీవించాలి. ఎలా జీవించాలంటే మనము చెప్పండి, దేవుని ఎడలంట మనం ఏం చేయాలా? కృతజ్ఞత కలిగి జీవించడం ఏంటి తెలుసా? దేవుని యొక్క వాక్యానుసారంగా మనం జీవించడం నేర్చుకోవాలి. అంటే దేవుని యొక్క కట్టడలు అనుసరించి దేవుని యొక్క వాక్యం అనుసారంగా మనం జీవిస్తే దేవుడు నిజంగా నిన్ను ఏం అడుగుతున్నాడు? దేవుడు న్యాయంగా నడుచుకోమన్నాడు కదా, కనికరం కలిగి ఉంటున్నాడు కదా, దీన మనసు కలిగి ఉండమన్నాడు కదా. ఇంతేకాదు నిన్ను అడుగుతున్నాడు. మేకా చెప్పాడు కదా,
అంటే చూడండి, మన జీవితంలో దేవుడు నిన్ను కోరుకునేది నీకు ఏదో దేవుడికి ఇవ్వాలని కాదండి. నీ హృదయంలో పూర్ణ హృదయంతో ఏం చేయాలి నువ్వు తెలుసా? దేవుని ప్రేమించాలి. ఎలా ప్రేమించాలంట? నీ పూర్ణ హృదయంతో ప్రేమించు. నిజమే. 38 సంవత్సరాల నుంచి బెతెస్దా కోనేరు వాగు దగ్గర పడిన వ్యక్తిని కూడా దేవుడు స్వస్థపరిచి నాకు ఏమన్నాడు తెలుసా? ఇంకా నువ్వు పొరపాటు తప్పామో చేయబాక అన్నాడు. చూడండి, ఎందుకంటే దేవాలయంలో ఉండటం చూశాడు అతన్ని. అవునండి, 40 సంవత్సరాల వయసు కలిగిన వ్యక్తి, పుట్టిన మొదలు కుంటివాడైన వ్యక్తి కూడా పేతురు యోహాన్లు ఒక మాట అన్నారు అంతే, వెండి బంగారాలు మా యుద్ధ లేదు కానీ మేము కలిగింది ఇస్తున్నాం, నా జడిని వేస్తున్నాంనా లేచి నడువు అన్నప్పుడు వాడు ఎక్కడికి వెళ్ళాడు తెలుసా? దేవాలయంలోకి వెళ్ళాడు. నిజమేనండి, నీ జీవితంలో నా జీవితంలో కూడా దేవుడు ఒక కార్యం జరిగించినప్పుడు నువ్వు ఎక్కడికి వెళ్ళాలి తెలుసా? దేవాలయం, దేవుని సన్నిధికి వెళ్ళాలండి. ఒక వ్యక్తిని ఎట్లాగే నేను రమ్మంటే ప్రార్థనకి, ఆ వ్యక్తిలో తన మనసు ఏంటంటే నాకు దేవుడు ఒక కార్యం జరిగిస్తేనే ప్రార్థనకు వస్తానని అంటాడు. ఒరి బాబు, నీ పరిస్థితి బాగాలేదు, కొన్నిసార్లు నువ్వు ఆ పరిస్థితి ఎలా ఉంటుందో తెలియదు. మొదట నువ్వు వాక్యానికి విధేయత చూపించు, దేవునికి లోబడు. వాక్యం ఏం చెప్తుంది తెలుసా? దేవుని యొద్దకు రండి, అప్పుడు ఆయన మీ యొద్దకు వచ్చును. వాక్యం ఏం చెప్తుంది? దేవుని యొద్దకు రండి, అప్పుడు ఆయన మీ యొద్దకు వచ్చునని. దేవునికి లోబడండి, అపవాదిని ఎదిరించండి, అప్పుడు వాడు మీ యొద్ద నుండి పారిపోతాడు. నువ్వు దేవుని యొద్దకు రాకోకుండా, దేవునికి లోబడుకోకుండా ఉండకపోతే అపవాదిని నువ్వు ఎలాగ ఎదిరించగలుగుతావు? అపవాదిని ఎదిరించాలంటే నువ్వు ఏముండాలి తెలుసా? దేవుని ఆత్మ నీతో ఉండాలి, నీలో ఉండాలి. ఆ పరిశుద్ధాత్ముడు నీలో ఉన్నప్పుడు నీలో ఉన్న ధైర్యం ఏంటో తెలుసా? ప్రభా, నీ రక్తమే నన్ను కాపాడుతుంది, నీ శిలువ రక్తం చేత నన్ను ప్రోక్షించు, నీ యందు భయభక్తుల వారి చుట్టూ నీ దూతలు కావాలని రక్షిస్తున్నావు కదా, నీ కాపుదల నాకు కావాలని చెప్పి నువ్వు ఆయన కుమారుడిగా, ఆయన కుమార్తెగా నువ్వు ఎప్పుడైతే ప్రార్థన చేస్తావో దేవుడు నీ జీవితంలో అద్భుతం జరిగించగలిగిన దేవుడు అండి ఆయన. ఆయన ఒకటే చెప్పాడు, అమ్మా నీ దగ్గర ఏమైనా ఉందా అన్నాడు. చిన్న నూనె కొండ ఒకటి తప్ప ఇంకేమి లేదయ్యా. ఒకటే చెప్పాడు ఆయన, నీకు దొరకగలిగిన ఖాళీ కుండలన్నీ కూడా నువ్వు తీసుకెళ్ళు, ఖాళీ పాత్రలన్నీ తీసుకెళ్ళు. ఎవరిని అడిగినా వాళ్ళు ఏమన్నా తెలుసా? 2 పిల్లలు పంపించింది, ఎందుకమ్మా ఖాళీ కుండలు ఏం చేసుకుంటాం ఇక అన్నట్టుగా చాలామంది కూడా ఉన్న ఖాళీ నూనె కుండలన్నీ కూడా ఇచ్చేసారు. వీళ్ళు ఏం చేశారంటే వాటిని చక్కగా శుభ్రపరిచి గదిలోకి వెళ్ళి వాటిని తలుపు వేసిన తర్వాత ఆయన ఒక మాట చెప్పారు, నీకు దగ్గర ఉన్న ఆ నూనెను ఆ కుండలో నుంచి వేరే కుండలోకి వాడిని అలాగ ఉంచు అన్నాడు. ఇప్పుడు వాళ్ళలో విశ్వాసం ఉండాలా చెప్పండి? ఇప్పుడు సామాన్యంగా లెక్క ఎలా ఉంటుంది తెలుసా? ఒక కుండలో పోస్తే ఈ కుండ ఖాళీ అవుతుంది, అంతేనా? నిండితే అది నిండుద్ది, లేకపోతే ఇది నిండుగా ఉంటుంది, అంతే తప్ప రెండు నిండవు కదా. కానీ వాళ్ళ విశ్వాసం ఏంటి తెలుసా? దొరకగలిగిన ఒట్టి పాత్రలన్నీ కూడా గదిలోకి వెళ్ళి తలిపేసుకున్నారు. దీని అర్థం ఏంటో తెలుసా? నీవు మొదట ఒట్టి పాత్రగా మార్చబడాలి. నీ హృదయములో ఎప్పుడూ కూడా ఖాళీ చేసుకుంటూ నేర్చుకోవాలి. నేను చేయగలను, నా వల్ల అవుద్ది, ఇది అంత అది అంత, మా వాళ్ళు ఉన్నారుగా, నేను ఫోన్ చేస్తే ఇంత పని అయిపోద్ది అంత పని అయిపోద్దని మనం ఎప్పుడు కూడా డబ్బాలు కొట్టుకోవసరం లేదు. ఎందుకంటే మనుషులు మనుషులే, దేవుడు దేవుడే. నిజమే. అందుకని మనుషులు నమ్ముకుంటు కంటే, రాజులు నమ్ముకుంటు కంటే యెహోవాను ఆశ్రయించడం మేలు అన్నాడు కదా. కొన్నిసార్లు మనం అనుకున్న ఎన్నట్టు జరిగితే జీవితాలు ఎట్టెందుకు ఉంటాయండి? చదివిన వాళ్ళందరికీ ఉద్యోగాలు వచ్చేది ఈ బాధ ఎందుకు ఉంటాయండి? నిజమే. మనుషులు అనుకుంటున్నారు, ఏదో అనుకుంటున్నారు. ఈ సంవత్సరం మనుషులు కూడా చాలామంది వాళ్ళ ఉద్దేశం ఏంటంటే కాలేజీలో జాయిన్ అయినప్పుడు కూడా అందరూ కూడా సిఎస్సి కావాలనుకుంటారు, ఇంజనీరింగ్ జరిగేవాడు ఏమనుకుంటారు. అప్పటికి ఓ పక్కన చెప్తున్నారు, అబ్బాయి ఈ ఉద్యోగాలు లేవు, ఈ రోజున ఇంజనీరింగ్ పూర్తి చేస్తున్నారు, మీరు ఫీజులు కడుతున్నారు, లక్షలు కడుతున్నారు, కానీ ఈ రోజున ఉద్యోగాలు లేవు. అయినా సరే డిమాండ్ దేనికి ఉంది చెప్పండి? సిఎస్సియే నాకు కావాలండి, అలాంటి కోర్సులే నాకు కావాలండి. సివిల్కి ఎవడు చేరట్లేదంట, మెకానికల్కి ఎవడు చేరట్లేదంట, ఇలాంటి కొన్ని ఇంకా చాలా గ్రూప్స్ ఉన్నా సరే వాటికి ఎవడు వెళతలేదంట. ఉద్యోగులున్నా లేకపోయినా దానికే డిమాండ్ ఉందని చెప్పి మనుషులు దానికే ఎగ్గబడుతుంటే కాలేజీ వాళ్ళు ఏం చేస్తున్నారు, ఇవన్నీ తీసి పక్కన పెట్టి ఆ గ్రూపులో పెడదాం, మనకు అదే బాగుంది అనుకుంటున్నారు. ఉద్యోగం వస్తే మనకేంటి, రాకపోతే మనకేంటి, మన డబ్బులు మనకి. ఈరోజున అలాగే ఉంది పరిస్థితి. నిజమే, అది మనకు అందని ద్రాక్షలాగా ఉన్నా, అది చదువు మన కష్టం అనుకున్నా, ఎన్ని డబ్బులు ఖర్చు పెట్టైనా సరే మాకు ఆ సీటు కావాలి. ఈ రోజున కొన్నిసార్లు మనుషులు వాళ్ళ ప్రయత్నాలు వాళ్ళు ఎన్నో చేయొచ్చు, కానీ నీవు దేవుని యొక్క కృప ఉంటే తప్ప నీకు ఉద్యోగం దొరకదు. ఈ రోజున పరిస్థితి ఏం కావాలంటే
దేవుని కృప మనకు కలవాలి. ఈ రోజున చదువుకున్న వాళ్ళందరూ డాక్టర్లు అయిపోతున్నారా? చదువుకున్న వాళ్ళందరూ ఇంజనీర్లు అయిపోతున్నారు ఈ రోజున. దేవుని కృప లేకపోతే మనం ఏమీ చేయలేము. అవునండి. ఈరోజు అది ఎంత పెద్ద సమస్య అయి ఉండొచ్చండి. వాళ్ళు ఏం చేశారంటే ఆ పాత్రలన్నీ నిండిన తర్వాత వాటినన్నిటిని కూడా తీసుకెళ్ళి చక్కగా అమ్మేసుకున్నారు. ఎందుకంటే అసలు నూనె దొరకని టైంలో నూనె ఎంత డిమాండ్ ఉంటుంది చెప్పండి. అంత డిమాండ్గా అమ్ముకున్నప్పుడు వాళ్ళ అప్పులన్నీ తీరిపోగా ఊళ్ళో ఎక్కడైనా కరువు ఉందేమో కానీ ఆ ఇంట్లో కరువు అనేది జనాలు అనుకుంటున్నారు. అసలు వీళ్ళకి శుభ్రంగా ఎలాగైనా పొయ్యి వద్దునే మంచి మంచి గుమ్మగుమ్మలు వస్తున్నాయి, వాసనలు వస్తున్నాయి ఇంట్లో. మనకు అసలు తిండి లేదు. ఎలాగుందంటే నిజమేనండి. కొన్నిసార్లు నీ జీవితంలో అవమానాలు ఎన్నో ఉండొచ్చు. ఎన్నోసార్లు కొన్నిసార్లు మనుషులు నిన్ను హేళనగా మాట్లాడొచ్చేమో, కానీ దేవుడు తను ఆశ్రయించే వారికి చెప్పండి సింహపు పిల్లలైనా ఆకలిగా ఉంటాయంట, కానీ యెహోవాను ఆశ్రయించే వారికి ఏ మేలు కొదువై ఉండదండి. నిజమేనండి. అది ఎంత పెద్ద సమస్య అయి ఉండొచ్చు. అది నీకు సమస్య ఏమో కానీ దేవునికి సమస్య కాదు. నిజమే. అది నీకు సమస్య అయి ఉండొచ్చేమో కానీ దేవునికి సమస్య కాదండి. నీవు ఎప్పుడైతే దేవుని ప్రేమిస్తావో, దేవుని ఎప్పుడైతే ఘనపరుస్తావో, దేవుడు నిన్ను అన్ని విషయాల్లో కూడా ఎప్పుడు ఇస్తాడా? నిన్ను ఘనంగా నిలిచానండి. అవునండి. యెహోషువ చూడండి, ఒక మాట నాకు జ్ఞాపకం వచ్చింది. యెహోషువ 6వ అధ్యాయం మొదటి 2 వచనాలు చదివాను. ఆ కాలమున చూడుము చూసారా? అంటే ఎరికో ప్రాకారాలంటే అవి చాలా ఎత్తైన ప్రాకారాలు మనకు తెలుసు. ఆ ప్రాకారాల మీద 2 రథాలు వెళతాయంట. 2 రథాలు వెళతాయి అంటే గోడ ఎప్పుడన్నా ప్రాకారం అనేది అంత పెద్దగా కట్టుకుంటారా? ఇంకా పైగా మనకు తెలుసు ఆ కాలంలో రాహాబ్ అనే వేశ్య ఇల్లు ఎక్కడ ఉందని ఉంది, దానిలో ప్రాకారం మీద ఉంది. ఎరికో గోడ మీద తన ఇల్లు ఉంది అక్కడ. అంటే చూడండి, ఇల్లు కూడా కట్టుకునే అంత పెద్దది. అంత పెద్ద ప్రాకారాన్ని కూడా దేవుడు ఏమన్నా తెలుసా? నీవు 6 దినాలు దాని చుట్టూ కూడా నువ్వు మౌనంగా తిరుగు. 7వ దినం ఏం చేయాలంటే నువ్వు ఆర్భాటంతో దాని చుట్టూ తిరగాలి. 7వ దినమున నువ్వు ఎప్పుడైతే అలాగూ కేకలు వేయవాలను అని చెప్పాడు అక్కడ. 5వ వచనం చూడన్నా, మానక ఆ కొమ్ములతో వారు ధ్వని చేయుచుండగా మీరు బూరల ధ్వని వినున్నప్పుడు జనులందరూ ఆర్భాటంగా కేకలు వేయవలను. అప్పుడు ఆ పట్టణ ప్రాకారము కూలును గనుక జనులు తమ ఎదుటికి చక్కగా ఎక్కుదురు అనేను. అంటే చక్కగా వాళ్ళు వెళ్ళాలంటే ఏం చేయాలి తెలుసా? నేను చెప్పినట్లుగా నేను చేయాలి. అవునండి. ఈ రోజున మన ఇష్టానుసారంగా మనం వెళ్ళటం కాదు, కానీ దేవుడు ఆయన చెప్పినట్లుగానే చేయటం మనకు మంచిది. ఆయన ఎలా చెప్తున్నాడో అలా చెయ్యి. నిజమే. దేవుడు చెప్పినట్లుగా మనం ఎప్పుడైతే ముందుకు వెళతామో అడగటానికి మనకు ధైర్యం ఉంటుంది. ప్రభా, నువ్వు ఇలా చెప్పావు కదా, నీ వాక్యం ఇలా చెప్తుంది కదా, నేను నీ కొరకు ఇలా నిలబడ్డాను కదా. మనుషులు ఎంతోమంది కూడా రకరకాల హేళనగా మాట్లాడతారండి. ఆ తల్లిని కూడా చాలామంది అంటారు పిచ్చిదానా, ఖాళీ గుండలు తెచ్చుకుంటే వెంటే పిచ్చదానా అని ఉంటారు. ఎంతోమంది కూడా ఎన్నో రకరకాలుగా మాట్లాడుతూ ఉంటారు. ఆమెకు ఒకటి అర్థమైంది ఏంటి తెలుసా? నిందలు అవమానాలు సహించుకుంటూ నీ రెక్కల నీడని ఆశ్రయించాను. నిందలు అవమానాలు సహించుకుంటూ నీ రెక్కల నీడని ఆశ్రయించాను. నీ వాగ్దానములను చేతపట్టి నీ వాగ్దానములను చేతపట్టి నీ ముఖముపై దృష్టి ఉంచినానయా, నీ ముఖముపై దృష్టి ఉంచినానయా.
అద్భుతం చేయుమయా నా జీవితములో, నిన్నే నే నమ్మియున్నా యేసయ్యా. అద్భుతం చేయుమయా మా సంగములో, నిన్నే నే నమ్మియున్నా యేసయ్యా. నిన్నే నే నమ్ముకున్నాను, నీ వంటి వారు ఎవరయ్యా. నిన్నే నే నమ్ముకున్నాను, నీ వంటి వారు లేరయ్యా. ఎప్పుడైతే ఆయన యందు నమ్ముకున్నారో, వాక్యం చూసా, నా జనులు ఎన్నడూ కూడా సిగ్గునందరూ. నువ్వు ప్రభువునందు విశ్వాసం ఎప్పుడు ఉంచావో ఆయన నిన్ను సిగ్గుపరిచే దేవుడు కాదండి. అవునండి, ఆయన నువ్వు ఎందు విశ్వాసం ఉంచినప్పుడు సిగ్గుపరిచే దేవుడు కాదు. నా జీవితంలో దేవుడు ఇంతవరకు నన్ను సిగ్గుపరచలా. అవునండి, నా దగ్గర డబ్బులుండి మొదలెట్లా మందిరం, కానీ ఈ రోజుకి దేవుడు ఏ కొరత చేయలా, ఏ పని ఆగకోకుండా దేవుడు కొనసాగిస్తానంటే నా ధైర్యం ఎవరో చెప్పండి. ప్రభువుని బట్టే ధైర్యం మనకి, మనది బట్టి కాదండి, మన తాతల ముత్తాతలను బట్టి ధైర్యం కాదండి. నిజమే, నాకు క్రెడిట్ కార్డు కూడా బ్యాంక్ కూడా ఇవ్వనన్నాడు. మీకు సివిల్ స్కోర్ ఏది లేదంట నాకు. ఉద్యోగాలు చేసేవాడికి ఇస్తున్నాడు అంట, నేనే పాస్టర్ అంటే మీకు ఇవ్వమండి అన్నాడు. అరే, వస్తువు కొనుక్కోవాలని నాకు ఇవ్వట్లే ఎవడో. బజాజ్ కార్డు అడిగినా అని అడిగాను, ఏమండి ఏదో ఫోన్ కొనుక్కోవాలి కొంచెం నాకు కార్డు ఇస్తారని అడిగితే అన్నాడు, మీరేం చేస్తారు, నేను పాస్టర్ అన్నాను. పాస్టర్ అయితే మీకు ఇవ్వమండి, మీరు బిజినెస్ ఏమైనా రాసుకుంటాం అంటారంటారు. అదేంటయ్యా నేను చేసేది పాస్టర్ అంటే, ఏమండి అలా అయితే మాకు రూల్స్ ఒప్పుకోవండి అంటే వాళ్ళు ఎలా ఉంది తెలుసా, పాస్టర్ గారు అంటే ఇక డబ్బులుగా అట్లాడేవు, ఇప్పుడు ఆ వెదరాల పరిస్థితిలాగా అయిపోద్దాము అన్నట్టుగా భయం జనాలకి. వాళ్ళకి అసలు తెలియసావదో. మీరు ఇచ్చేవాడుగా ఉంటారు కానీ తీసుకునేవాడుగా ఉంటారు బాబు. అసలుకి మీరు పైవాడుగా ఉంటారు కానీ కిందవాడికి ఎప్పుడు ఉండరు. అవునండి, దేవుని బిడ్డలుగా దేవుని వాక్యం తెలుసా, నేను మీకు తోడుకున్నాను. యెహోషువ దేవుని చెప్పాడు, 1వ అధ్యాయం 5వ వచనం ఒకసారి చదువునానా. నిబ్రమ కలిగి ధైర్యంగా ఉండమనండి. అక్కడ అది ఎవరిని బట్టి ధైర్యము, ఏ మనుష్యుడు కూడా నీ ఎదుట నిలవనేరడు. అది నేను మోషేకు తోడైనట్లు నీకు తోడై ఉంటాను, నేను వీడువను ఎడబాయను. అది చాలు మనకి, ఆ వాగ్దానం చాలు మనకి. నాకు ఇచ్చిన వాగ్దానం అది, నేను విడువను నీ ఎడబాయను. నిబ్రమ కలిగి ధైర్యంగా ఉండు. నిజమేనండి, దేవునికి ఒక బిడ్డలుగా నువ్వు ఎప్పుడైతే నువ్వు నమ్మకంగా నిన్ను వెంబడిస్తావో నిన్నెప్పుడు కూడా పైవాడుగా ఉంచుతాడు, నిన్నెప్పుడు కూడా. నిజమేనండి, మనకు ఒకటే ఒక ధైర్యం ఏంటంటే దేవుని యొక్క వాగ్దానం. అందుకని నీ వాగ్దానములను చేతపట్టి, నీ వాగ్దానములను చేతపట్టి, నీ ముఖముపై దృష్టి ఉంచినానయ్యా, నీ ముఖముపై దృష్టి ఉంచినానయ్యా. అద్భుతం చేయుమయా నా జీవితములో, నిన్నే నే నమ్మియున్నా యేసయ్యా. అద్భుతం చేయుమయా మా సంగములో, నిన్నే నే నమ్మియున్నా యేసయ్యా. నిన్నే నే నమ్ముకున్నాను, నీ వంటి వారు ఎవరయ్యా. నిన్నే నే నమ్ముకున్నాను, నీ వంటి వారు లేరయ్యా. అద్భుతాలు చేయగలిగిన దేవుడు అండి మనం ఆరాధించే దేవుడు అండి. నువ్వు ఏదైనా అడగొచ్చు, ఒకవేళ మన తల్లిదండ్రులు ఈ లోకంలో మనకి ఇవ్వలేకపోవచ్చేమో కానీ అన్నాడు అంతే. మీరు చేపను అడిగితే నిజమేనండి, దేవుడు నువ్వు ఏది అడిగితే అది ఇస్తాడండి. దేవుడు ఎప్పుడు ఇస్తాడో తెలుసా చెప్పండి, మన ప్రవర్తన బట్టి ఇస్తాడు. అవునా, కొన్నిసార్లు మన జీవితంలో మనం సరిగ్గా ఉంటే దేవుడు నీకు అన్నీ ఇస్తాడు. మన పిల్లలకి ఎప్పుడు ఇస్తాం చెప్పండి, ఏదైనా ఆ లైన్లో ఉంటే 90 వేసేవాడికి అన్నీ అప్పు చెప్తాడు ఎవడన్నా చెప్పండి, ఏ తల్లిదండ్రులైనా ఇస్తారు చెప్పండి. ఆడి జాగ్రత్తగా ఉన్నంటే అయ్యా బీరువా తాళాలు అక్కడ ఉన్నాయిరా తీసుకో అని చెప్పేసి మన అబ్బాయికి అప్ప చెప్తాం.
ఆ మధ్య మధ్యలో కుర్రాళ్ళ సావాసాలు బట్టి అప్పుడప్పుడు ఈ కొంచెం ఏదన్నా అబ్బాయి కొంచెం తేడాగా ఉన్నాడంటే అప్పచెప్తారా? ఎందుకు అప్పచెప్పరు? మరి మన పిల్లల్ని మనమే నమ్మట్లా. కానీ దేవుడు ఎంత నమ్మదగిన కూడా తెలుసా? చూడండి, మీరు చెడ్డవారయ్యుండి మీ బిడ్డలకి మంచి ఈవులు ఇస్తుంటే నీ పరలోకపోతాడు నీకు శ్రేష్టమైన ఇవ్వడా? నీకు శ్రేష్టమైనవి దేవుడు ఎప్పుడు ఇస్తాడు? ది బెస్ట్ అంతే. ఎప్పుడు కూడా ఏదైనా ది బెస్ట్ అంతే. అంటే దేవుని యొక్క బిడ్డలుగా ఎప్పుడు ఉన్న వాటిల్లో కూడా అన్నీ కూడా నీకు ది బెస్టే ఇస్తాడు ఎప్పుడు కూడా. రాజీ పడవసరలా, నిజమేనండి. మన ఏసీల తొట్టాకి వెళ్ళాను ఒక రోజున. ఏసీల తొట్టాకి వెళ్తే మిత్సుబిషి కంపెనీ అవి వచ్చేళ్ళకి మనకి 60,000 చిల్లర పడుతుంది, 62,000 అంత పడుతుంది. ఓ జనరల్ వచ్చేళ్ళకి నీకు 55,000కి వచ్చేస్తుంది, కానీ 7,000 ఎక్స్ట్రా ఉంది. కానీ నా మనసు రాజీ పడలే అక్కడ. ది బెస్ట్ ఉన్నట్లో బెస్ట్ అది. అంటే చూడండి, ఉన్నట్లో ఏది బెస్టో, ఎందుకంటే నీవు ఆధారపడేది దేవుని మీద తప్ప మన మనుషుల మీద కదా ఆధారపడేది. నీకు శ్రేష్టమైనవి దేవుడు ఎప్పుడు ఇస్తాడు? అవునండి. నువ్వు అడుగు వాటి కంటే కూడా అంట, అసలు నువ్వు ఊహించు వాటి అంటే కూడా మనకు తెలుసా? దేవుడు నీ ఎడల ఉన్న ప్రణాళికలు మనకు తెలుసా? నీ ముఖం ఎప్పుడు కూడా ఆయన మీద దృష్టిస్తే నువ్వు ఎప్పుడు కూడా వెనక తిరగవసరం లేదండి. నిజమే. ఆయన బిడ్డలుగా మనం కొన్నిసార్లు నీ మనసు ఎప్పుడు కూడా ఆయన మీద కాన్సన్ట్రేట్ చేయాలి. ఎప్పుడూ కూడా మనుషుల మీద మనం కాన్సన్ట్రేట్ చేయటం కాదండి. నువ్వు దేవుని మీద పూర్ణ హృదయంతో నువ్వు ఆధారపడాలి. అది ఎలాంటి సమస్య అయినా సరేనండి. అవునండి, అది ఎలాంటి సమస్య అయినా సరేనండి. న్యాయాధిపతుల 6వ అధ్యాయంలోకి రండి ఒకసారి. న్యాయాధిపతుల 6వ అధ్యాయం మొదటి 2 వచనాలు చూడండి. అక్కడ ఆయన కృపగా ఉంటే చాలండి మనకి ఎప్పుడు కూడా. మొదటి 2 వచనాలు చదివాను. చూడండి, ఇక్కడ మనం గమనించినట్లయితే ఏముంది తెలుసా? ఇశ్రాయేలు యెహోవా దృష్టికి దోషులైనందున యెహోవా 7 ఏండ్లు వారి మిద్యానీయుల చేతికి అప్పగించాను. దేనికి అప్పగించాడండి? శత్రువులకి. దేవుని దృష్టిలో దోషులుగా ఉన్నందువల్ల అంట ఎన్ని సంవత్సరాలు అంటండి? 7 సంవత్సరాలు మిద్యానీయుల చేతికి అప్పగించాడు. గత వారం కూడా చెప్పినట్టుకున్నా మీకు, ఇర్మియా ప్రవక్త చెప్పినట్లుగా దేవుడు వాళ్ళని 70 సంవత్సరాలు శత్రువుల చేతికి అప్పగించాడు. బబులోను చెరగా బ్రతిమలాడాడు, ప్రవక్తలను పంపించి బ్రతిమలాడితే ఈ పాస్టర్ గారికి ఏం పని పాట ఉండదు అన్నట్టుగా తిట్టు తెచ్చారు జనాలు. ఇలా దేవుడు ఎంతో పెందలగాడ వాళ్ళ దైవజనులు పంపించి మాట్లాడుతుంటే వినలా. దేవుడు వారికి 70 సంవత్సరంలో అయిన పెమ్మటే అన్నాడు అంతే. అక్కడ ఎన్ని సంవత్సరాలు అయినాకంట? అప్పుడు దాకా నీ కర్మ అంతే. బబులోను సామ్రాజ్యం అయిపోయింది, అట్లాగే మళ్ళా పారసీక సామ్రాజ్యంలో, అలాగే రకరకాలుగా వాళ్ళు చెర వెంబడి చెరలో ఉంటున్నారు తప్ప వాళ్ళకి విడుదలనేది. దేవుడు ఎప్పుడు విడిపించాడు వాళ్ళని? ఆ 70 సంవత్సరాలు బానిసత్వం అవుతున్నప్పుడే. దేవుడు ఒక టైం పెట్టేశాడు. అందుకని ఇక్కడ మిద్యానీయుల వల్ల 7 సంవత్సరాలు వాళ్ళకి అప్పగించేశాడు. దేవుని దృష్టిలో వాళ్ళు ఎప్పుడైతే దోషులుగా ఉంటున్నారో శత్రువుల చేతికి దేవుడు కొంతకాలం వాళ్ళని అప్పగించేస్తాడు అంతే. ఇక వాళ్ళ గురించి నువ్వు ఎన్నిసార్లు ఎంత ఇచ్చినా ఎంత ప్రార్థన చేసినా ఆ శిక్షాకాలం అవ్వాల్సిందే. చట్టాలు కూడా అయ్యి చెప్తున్నాయిగా. ఈ చట్ట ప్రకారం ఈ హత్య చేసిన వాడికి ఎన్ని సంవత్సరాలు వేయాలంటే అన్ని సంవత్సరాలు జైలు శిక్ష వేస్తారు. ఇలాగే రకరకాలైన మనుషులు ఈ రోజున తెలిసి తెలవని పరిస్థితుల్లో ఎంతోమంది ఉన్నారు. వాళ్ళు చేసే పనులు వాళ్ళకి అర్థం కావట్లేదు కొంతమంది. మొన్న ఒక అమ్మాయి ఇట్టాగే 25 మందికి మొత్తం మంది ఇచ్చేసి చంపైతే దాంట్లో అసలుకి పిల్లలకు ఆలోచన అనేది లేదు. ఇవాళ అది ముందే చెప్తుందంట, నాకు ఆ అబ్బాయి అంటే ఇష్టం, నేను ఆడిని పెళ్లి చేసుకుంటాను. అమ్మాడు సరే, ఆడికి ఏం లేదమ్మా, తాడు బంగారం ఏం లేదమ్మా, ఆడు వద్దురా అంటే ఈడు విన్నారా? అసలు ఈయనే రాహం కాదు వీళ్ళు. అవసరమైతే మీకు ఏమన్నా తేడా వచ్చేద్దాం ముందే చెప్పిందంట. వినలాళ్ళు
వీళ్ళకి బలవంతంగా ఏదో పెళ్లి చేసేద్దామని వీళ్ళ ప్రయత్నాలు వీళ్ళు ఉన్నారు. ఇక ఒకరు మంచి టైం చూసుకుంది. ఆ రోజున పొద్దున్నే అమ్మాయి టీ పెట్టమందో కాఫీ పెట్టమందో అందరూ మొత్తానికి దాంట్లో వీళ్ళందరూ గెలిపేసింది. చుట్టాలందరూ వచ్చారు. దగ్గర దగ్గర 25 మంది ఉన్నారు. 25 మందిలో మొత్తం టీ తాగిన తర్వాత ఎవడు లెగల. 8 మంది అయితే స్పాట్లో చచ్చిపోయారు. అంటే చూడండి, నా మేలుగోరే నా తల్లిదండ్రులే వీళ్ళు. నేను ఎవరిని నమ్ముతున్నాను? పిల్లలకి వాళ్ళ ఆలోచన లేదు. వాళ్ళకి మంచి కోసం తల్లిదండ్రులు ఎన్ని చెప్పినా వాళ్ళకి అర్థం కావట్లేదు. ఈ రోజున గొర్రె అంట కషాయుని నమ్ముద్ది అంటగా ఇవాళ మనుషులు వాళ్ళకి నచ్చిందే నాకు కరెక్ట్ అనుకుంటారు తప్ప అమ్మ నాన్న చెప్పిన మాటలు తల్లిదండ్రుల కన్నా మంచి చెప్పేవాళ్ళు ఎవడుంటారు చెప్పండి భూమి మీద? ఇంకేమంటారా? తల్లిదండ్రుల కన్నా మంచి చెప్పేవాళ్ళు ఎవడన్నా ఉంటాడా? కానీ ఈరోజు నా పిల్లలకి అర్థం చేసుకోవట్లే ఈ రోజున. అందుకని ఈ రోజున చాలా జాగ్రత్తగా ఉండాలి ఎప్పుడు కూడా మనం. ఈ దుర్దినములు అన్నాడు. అందుకని ఇది ఏ దినాలంటే ఇవి దుర్దినములు. ఈ రోజున ఇవాళ ఉన్న పరిస్థితులను బట్టి ఇవాళ ఏ వార్త వినాలో అర్థం కావట్లేదు. వయసుతో భేదం లేదండి. వాళ్ళు చూసే ఎన్ని చూస్తూ ఉంటుంటే ఇవాళ చాలా కాలం మారిపోయింది. ఇవాళ పరిస్థితులు అనుకూలంగా లేవు. ఇవాళ ఎవరిని నమ్మాలో ఎవరిని నమ్మకూడదో నీ భార్య దగ్గర కూడా నువ్వు జాగ్రత్తగా మాట్లాడాలని కూడా ఉంది వాక్యంలో. అవునండి. నీ పెదవుల కాపు పెట్టుకోమని ఉందా? చెప్పండి. ఉంది. ఎందుకంటే ఈ రోజున పరిస్థితులు ఎప్పుడు ఎలా మారుతాయి అర్థం కావట్లేదు ఈ రోజున. అందుకని మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. దేవుని బిడ్డలుగా మిద్యానీయుల చేతికి వాళ్ళు 7 ఏండ్లు వాళ్ళని అప్పగించినప్పుడు వాళ్ళు జరిగిన పరిస్థితి ఏంటి తెలుసా? 3వ వచనం చదువునాను ఒకసారి. ఇశ్రాయేలు విత్తనములు విత్తిన తరువాత అంటే చూడండి, వాళ్ళు పంటలు విత్తిన తర్వాత మిద్యానీయులు ఏం చేశాడు? అమాలేకులు తూర్పు నందుండి వారు తమ పశువులు గుడారాలు తీసుకుని మేడతల దండంతగా విస్తారంగా వారి మీదకి వచ్చి వారు ఎదురు దిగి గాజాగా పోవునంత దూరం భూమి పంటను పాడు చేసి ఒక గొర్రెను కానీ ఎద్దును కానీ గాడిదని కానీ జీవన సాధనమైన మరి ఏది కూడా ఇశ్రాయేలుకు ఉండనివ్వలేదు. అంటే పంట వీటం కానీ తినటం వీళ్ళకే లేదు. మొత్తం ఉన్న పశువులు మొత్తం కూడా తీసుకెళ్ళిపోయేవాళ్ళు అంటాడు. ఏమీ చేయలేని నిస్సహాయ స్థితిలో వాళ్ళు ఏం చేసేది తెలుసా? దేవుని సన్నిధిలో మొర్రపెట్టారంట. 7వ వచనం చదువునా. మిద్యానీయుల వలన బాధను బట్టి అది చూసారా? అంటే దైవజనుడిని పంపించాడు అక్కడ. మిద్యానీయుల బాధను బట్టి ఇశ్రాయేలు యెహోవాకి ఏం చేశారు? వాళ్ళు మొరపెట్టారండి. నిజమేనండి. కొన్నిసార్లు మన పరిస్థితిని బట్టి మనం మొరపెడతాం, పరిస్థితిని బట్టి మనం ప్రార్థన చేస్తాం. కానీ దేవుడు ఏమన్నాడు తెలుసా? మత్తయి సువార్త చూడండి ఒకసారి 7వ అధ్యాయంలో 21వ వచనం చదువునాను ఒకసారి. మత్తయి సువార్త 7వ అధ్యాయం 21 గబగబా తీయాలి. ప్రభువా 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 అని పిలుచు ప్రతివాడు కూడా పరలోక రాజ్యంలో ప్రవేశింపడు. కానీ అది పరలోకమందున్న నా తండ్రి చిత్త ప్రకారం చేయువాడే. ఎవరంటండి? ప్రార్థనకు వచ్చే వాళ్ళందరూ పరలోకానికి వెళ్ళిపోతాను ఉందా? మేము అట్టికాయలు ఇచ్చామండి, పాస్టర్ గారికి ఇంత బీరకాయలు ఇచ్చామండి, అసలు మన నాటుకోడి దేవుడు కోడి అనుకుని పెట్టేసేది దాని పేరు. నువ్వు కోళ్ళు ఇవ్వు, ఇంక ఏమన్నా ఇవ్వు. దేవుడు అడిగేది ఏంటండి? మళ్ళీ ఇంకోసారి చదువునా. ప్రభువా ప్రభు అని అది. మరి తండ్రి చిత్తం ఏంటి? తెస్సలోనికీ పత్రిక తీయండి ఒకసారి. పౌలు గారు రాశాడు అక్కడ. తెస్సలోనికీ పత్రిక తీయండి 4వ అధ్యాయంలో 3వ వచనం చదువునాను ఒకసారి. అనగా అది నువ్వు పరిశుద్ధత కలిగి ఉండాలి, జారత్వానికి నువ్వు దూరంగా ఉండాలి, వ్యభిచారం నువ్వు దూరంగా ఉండాలి. ఎందుకంటే ఆయన పరిశుద్ధుడు కనుక మీరును కూడా ఎలా ఉండాలా చెప్పండి? పరిశుద్ధంగా ఉండాలి. పరిశుద్ధం లేకపోతే మనం ఆయన్ని చూడలేము, దేవుని రాజ్యానికి మనం వెళ్ళలేము, మన ప్రార్థనకు వచ్చినంత మాత్రాన వెళ్ళలేము. ఈ ఇరుకు మార్గములో మనం వెళ్ళవలసి ఉంది. ఏ మార్గం అది?
ఇరుకు మార్గం. ఆ మార్గంలో మనం వెళ్ళాలంటే దేవుని యొక్క ఆజ్ఞలు కట్టడలు అనుసరించి నడుచుకోవాలి. మనుషులు సంతోషపెట్టేటట్టు కాదండి. ఈ రోజున మనుషులు అనుకోవచ్చు మేము కూడా ప్రార్థనే. ప్రార్థనోడికి అమావాస్య పౌర్ణాలు ఉంటాయండి? చెప్పండి. ప్రార్థనోళ్ళకి ఆషాఢ మాసాలు ఉంటాయా? ఏమోనండి, మాకైతే లేవు, కానీ వాళ్ళకున్నాయి అంట. ఎవడుకుంటే అంటే మొత్తం నీకేగా. నిజమే. కొన్నిసార్లు మనుషులుగా మనం అనుకోవచ్చు, దేవుని బిడ్డలుగా దేవుని ఘనపరుస్తున్నావా, మన మనుషులను సంతోషపెట్టేవారు ఉంటున్నావా? ఎంతైనా లోకంలో ఉంటున్నావు కండి నలుగురి ఏదంట. చూడండి, దేవుని కొరకు నువ్వు నిలబడుతున్నావా లేదా, అది ముఖ్యం అక్కడ. అది వేరే సంగతి తర్వాత. కానీ మనము అన్యుల ఆచారాలు అభ్యసించొద్దని వాక్యం చెప్తుంది. చెప్పాడా? చెప్పండి. చెప్పాడా? మరి జల్లిడి స్నానాలు చేయొచ్చా? మీరు మంచివాళ్ళే, కానీ ఓ పాస్టర్ గారు చేస్తున్నాడు మొన్న ఒకసార. వాళ్ళు నాకు ఫోన్ చేశారు, ఏంటంటే మీరు అసలు అన్నీ ఎట్లా అంటారు, పాస్టర్ గారు చేస్తున్నాడు ఏంటంట, మళ్ళీ దానికి ఒక డ్రెస్ ఉందంటగా, డ్రెస్ ఉన్నాయంట, రకరకాల బిందులతో, మళ్ళీ ఎన్ని లెక్కలు ఉన్నాయంట దానికి, ఇతర బిందులు, మళ్ళీ ఇతర రంగులు అట్లా. డ్రెస్ కూడా ఎల్లో డ్రెస్ వేసుకుని దాని మళ్ళీ వీడియోగ్రాఫరు మళ్ళీ అడవుడి. చూడండి, మనుషులుగా అనుకున్నారు ఈ రోజున ఏంటంటే మేము నలుగురితో పాటుగా అనుకుంటున్నారు తప్ప నువ్వు దేవుని ఘనపరుస్తున్నావా? ఐగుప్తు ఎందుకు వెళ్ళొద్దు అన్నాడు తెలుసా అబ్రాహాముని? సమస్తం విడిచిపెట్టురా అంటే ఏంటి తెలుసా? మళ్ళా ఐగుప్తు ఆచారాలు నీలో కనపడకూడదు. వాళ్ళు అట్టగంటనే, వీళ్ళు అట్ట. ఎవడు అట్టయితే నీకెందుకయ్యా? నీ భక్తి నీదే. అర్థమైందా? నీ భక్తి నీదే, నా భక్తి నాదే. వాని క్రియలు చొప్పున దేవుడు ఏమిస్తానన్నాడు? దేవుని ఎదుట మన ధైర్యంగా నిలబడాలంటే నీ భక్తి నీకు ధైర్యం ఇవ్వాలి. నువ్వు దేవుని ఎదుట ధైర్యంగా నిలబడాలంటే నీ భక్తిని బట్టే నీకు ధైర్యం వస్తుంది. ఎవరిని బట్టో కాదు. ఒకళ్ళ గురించి నీకు అనవసరం. నీవు రేపొద్దున దేవుడికి లెక్కప్ప చెప్పాలి, నేను దేవుడికి లెక్కప్ప చెప్పాలి, అంతే. మనం జవాబుదారులు అయినాం. నిన్ను తన స్వరక్తం ఇచ్చి కొన్నాడు, నన్ను తన స్వరక్తం ఇచ్చి కొన్నాడు. ఆయన విలువైన రక్తంతో మనల్ని కొన్నాడు కాబట్టి మన జవాబుదారులు ఆయనకి. నాకు చెప్పలేదయ్యా మా పాస్టర్ గారు అంటే లేదు. దేవుని వాక్యం ఏదైతే చెప్పబడుతుందో, ఎందుకంటే దేవుని యొక్క కాపుదల మనకుంది. లోకంలో మనుషులు చేతబడికి భయపడినట్టుగా మనం భయపడవసరలా. బాణామతి ఇంకా రకరకాల క్షుద్ర పూజలు, నిమ్మకాయలు రోడ్డు మీద కట్ట వదిలేసిన ఏసు రక్తమే చేయబట్టి ముందుకు వెళ్ళిపోవచ్చు. పిల్లు వచ్చినా, ఇంకో తల్లి ఎదురొచ్చినా నువ్వు ఎక్కడ భయపడవసరలా. మనం ఆరాధించే దేవుడు సజీవుడైన దేవుడు, ఇశ్రాయేలు కాపాడువాడు, కొన్ని కూడా నిద్రపోడు. నువ్వు పిల్లికి భయపడతావేంటి? ఎవరు ఏదైనా నీకేం కాదు. దేవుడు ముందే చెప్పాడు, భయపడకమో నేను నీకు తోడుకున్నాను. మోషేకు తోడుకున్నట్టుగా నేను నీకు తోడుకున్నాను. నిబ్రమ కలిగి నీ బ్రతుకు దినములంటూ కూడా చూసారా, నీ బ్రతుకు దినములు కూడా ఏదో ఒకరోజు కాపాడే దేవుడు కాదండి. నీ బ్రతుకు దినములన్నిటి కూడా నేను మోషేకు తోడుకుని నీకు తోడుకుంటాను. దేవుని యొక్క కట్టలు అనుసరించి మనం ఎప్పుడైతే నడుచుకుంటామో దేవుడు నిన్ను విడిచిపెట్టే దేవుడు కాదండి. నిజమేనా? అందుకని మనం కొన్నిసార్లు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇశ్రాయేలు ప్రజలే సరిపోయినాక పాస్టర్ గారిని డేట్ ఎవడు అడగట్లేదు నాకు తెలిసినంత వరకు. 7వ రోజు పెడుతున్నాము పాస్టర్ గారు, ఆ రోజు చూసుకున్నారా? 11వ రోజు అంట, 9వ రోజు అంట, అన్ని ఏ సంఖ్యలు చెప్పండి. అవసరమైతే ఆ రోజు ఆదివారం వచ్చింది అనుకోండి, ఇవాళ 13వ రోజు ఆదివారం వచ్చిందండి. వీళ్ళు చూసుకురండి పాస్టర్ గారు, తప్పదు మరి. పాస్టర్ గారు కూడా డేట్ వీళ్ళే పెడతారు, అంతే. పోనీ ఇప్పుడు నేను ఆ రోజే బేస్ సంఖ్య చూసి వస్తే పోనీ లేచినోడే మళ్ళీ వస్తాడా చెప్పండి. అంటే అన్ని జనులు ఆచరించే ఆచారాలు కూడా ఇంకా ఎవరు చేస్తున్నారు? అవును. అందుకని దేవుడు ఏం చేస్తున్నాడంటే మిద్యానీల చేతికి అప్పగించేసేస్తున్నాడు. శత్రువుల చేతికి దేవుడు మనల్ని అప్పగిస్తున్నాడు. ఇక వాడు మన ఇష్టంగా మన జీవితాల్లో ఆడుకుంటాడు అంతే ఇక్కడ. అందుకని నువ్వు దేవుని దృష్టిలో దోషులుగా ఉంటున్నావా, యథార్థంగా ఉంటున్నావా? మనం అందుకని కొన్నిసార్లు చాలా జాగ్రత్తగా ఉండాలి. గిద్యోను అయితే భయపడిపోతున్నాడు, ప్రార్థన చేశాడు మొత్తానికి. దేవుడు ఒకరోజు వచ్చి మాట్లాడుతున్నాడు. ఏమన్నాడు? 6వ అధ్యాయం 9, 10 చదివినాడు.
ఆ, మీరు ఉమ్, అమోరీయుల దేశంలో నివసించుచున్నారు, ఆ, వారి దేవతలకు భయపడకుడి ఉమ్, అని మీతో చెప్పింది గాని ఆ, మీరు నా మాట వినకపోతిరి. ఆ. చూసారా? అంటే మీరు భయపడబాకండి, వారి దేవతలకు మీరు భయపడబాకండి. నేను చెప్పాను కానీ మీరేమీ లేదు. వాళ్ళు భయపడతారండి, వాళ్ళ మూడవంటే నువ్వెందుకు భయపడతా? లోకస్తులు భయపడతారండి. ఇవాళ ఏదైనా గబుక్కుని ఇవాళ అమావాస్య అంటే, ఇవాళ అమావాస్య అంటాడు, ఇంకోటి మంగళవారం అంటాడు, ఇంకో రోజు అంటారు. ఇవాళ వాళ్ళు నేర్చుకున్న పద్ధతి ప్రకారం వాళ్ళు భయపడతారేమో ఐగుప్తీయులు. నువ్వు ఇశ్రాయేలుడు, నువ్వు భయపడవసరలా. నీ పక్షాన ఉన్నవాడు గొప్పవాడు, నీలో ఉన్నవాడు ఈ లోకంలో ఉన్నవాడు గొప్పవాడు. చెప్పండి, పక్కన వాళ్ళకి చెయ్యి చెప్పండి. నీలో ఉన్నవాడు ఈ లోకంలో ఉన్నవానికన్నా గొప్పవాడు గనుక భయపడబాక. అవును, నీలో ఉన్నవాడు ఈ లోకంలో ఉన్నవానికన్నా గొప్పవాడు. నువ్వు లోకస్తుల్లాగా నువ్వు ఇవాళ మంగళవారం అని, ఇవాళ శనివారం అని, ఇంకొక వారం అని, ఒరే ఎప్పుడన్నా ఏ రోజన్నా షడ్ రోజు అని దేవుడు అక్కడ రాశాడా? లోకలు పోవలసిన మార్గమనే మనం పోతున్నాం అనుకుంటున్నాం, కానీ ఈ రోజున ఏ రోజైనా మంచిది అనుకుంటే దేవుడు తప్పకుండా రాసేవాడు. ఈరోజు మంచిది, ఏ రోజు చేసినా దేవుడు మంచిది అన్నాడా చెడ్డది అన్నాడా? ఈ రోజున దేవుడు చెప్పింది చేయట్లా, దేవుడు చెప్పంది చేస్తున్నారు. ఈరోజు మన దేవుడు ఏది చెప్తున్నాడో అది చెయ్యాలి మనం. నువ్వు ఇశ్రాయేలుగా, ఐగుప్తీయులు అయితే వాళ్ళకి నచ్చిన మార్గంలో, వాళ్ళు నేర్చుకున్న మార్గంలో వాళ్ళు వెళ్తారు, వాళ్ళు భయపడతారు. నువ్వెందుకు భయపడతా? ఏదో జరుగుద్దేమో, ఏదో జరుగుద్దని. వాక్యం ఏం చెప్తుంది తెలుసా? నిన్ను ముట్టువాడంట. మనవాడు భయపడతా, మనవాడు ఏం చేస్తాను తెలుసా? గానుగు చాటునంట గోధుమలు తొలగొట్టుకుంటానంట. ఎక్కడ? చదువు 11 నుంచి చదువునాను ఒకసారి. యెహోవా దూత వచ్చి అబీయెజెరీయుడైన యోవాషునకు ఎఫ్రాలోని మస్తకి వృక్షం కింద కూర్చుండెను. యోవాషు కుమారుడైన గిద్యోను మిద్యానీయులకు మరుగై ఉండునట్లు గానుగ చాటున గోధుమలను దుల్లగొట్టుచుండగా యెహోవా దూత అతనికి కనబడి, పరాక్రమము గల బలాఢ్యుడా, యెహోవా నీకు తోడై ఉన్నాడని అతనితో అనగా, గిద్యోను చిత్తము నా యేలినవాడా, యెహోవా మాకు తోడై ఉండని యెడల ఇదంతయు మాకేలా సంభవించెను? యెహోవా ఐగుప్తులో నుండి మమ్మల్ని రప్పించాడని చెప్పుచు మా పితరులు మాకు వివరించిన ఆయన అద్భుత కార్యములన్నయు ఏమాయెను? యెహోవా మమ్మల్ని విడిచిపెట్టి మిద్యానీయుల చేతికి మమ్మల్ని అప్పగించనని అతనితో చెప్పాను. చూసారా? అంటే దేవుని యొక్క దూత వచ్చి ఏమంటుంది తెలుసా? పరాక్రమగల బలాఢ్యుడా, యెహోవా నీకు తోడై ఉన్నాడు. ఏమన్నాడు? అసలకే భయపడుతున్నాడు. ఈ మిద్యానీయులు వచ్చి ఎక్కడైతే మా గోధుమలు కూడా ఉన్నాయి, కూడా తిండికి ఉన్న 4 గింజలు కూడా దుళ్ళగొట్టుకుంటే ఏంటి తెలుసా? ఇప్పుడు మన వాళ్ళకి అంత ట్రాక్టర్లు వచ్చినాక, ఇవన్నీ వచ్చినాక మనుషులు తెలియట్లేదు, కానీ ఇదివరకు కొన్నిసార్లు వాళ్ళు ఇట్లా వరి కంకులు కూడా ఇలాగ బల్ల మీద వేసి దుళ్ళగొడతా ఉండేవాళ్ళు. కట్లకి కోసం కొన్నిసార్లు కావాలని గడ్డి వాళ్ళు ముందుగా కొంత ఏం చేస్తారంటే నూర్చుకుంటాక వాళ్ళు కొంత కోసి అడుగుదా కోసి దాన్ని దుళ్ళగొడుతూ ఉండేవాళ్ళు. అది గోధుమలు ఏం చేస్తున్నాడు? మిద్యానీయులు భయం చేత సాటుగా గానుగు సాటుకి వెళ్ళి నెమ్మదిగా ఎట్టెట్ట దొల్లగొట్టుకుంటూ ఉన్నాడు. ఈ భయపడతా నెమ్మది దొల్లగొట్టుకుంటూ వచ్చి అంటుంది పరాక్రమ గల బలాడియా అంది. ఓ దాన్ని చూపాను, గుండె ఎగిరిపోయింది దానికి. పరాక్రమ గల బలాడియా అంటుంది. ఏం పరాక్రమయ్యా, మా పరిస్థితి భయంగా క్షణం యుగలాగా ఉంది మా బతుకులు అన్నట్టుగా ఈయన భయపడుతున్నాడు. నిజమే. చూడండి, మాకెందుకయ్యా ఇలాంటి పరిస్థితి వచ్చింది? అక్కడ అంటున్నాడు చూడండి, అక్కడ ఆయన మా పితరులో మాకు వివరించిన ఆయన అద్భుతములన్నీ ఏమైనాయి అంటే, ఐగుప్తులో మాకు దేవుడు ఇలా విడిపించాడని మా పితరులు ఇలా చెప్తున్నారు కదా, ఈ కార్యాలని ఏమైపోయినాయి? మన జీవితంలో కూడా ఎందుకు కొన్నిసార్లు కనపడతలేదో తెలుసా? దేవుని దృష్టిలో దోషులుగా ఉండబట్టి కొన్నిసార్లు దేవుడు మన శత్రువుల చేతికి అప్పగిస్తున్నాడు. ఎవరి దృష్టిలో దోషులుగా ఉన్నావంట? నీ దృష్టిలో నువ్వు ఎట్లా ఉంటావు తెలుసా? నువ్వు పర్ఫెక్ట్, మిస్టర్ పర్ఫెక్ట్, మిస్సెస్ పర్ఫెక్ట్. అసలు మనం ఉన్నట్టుగా ఈ సంఘంలో ఎవడు లేడండి. అంతగా మన కాన్ఫిడెన్స్ మనం ఉండొచ్చేమో, కానీ మన కాన్ఫిడెన్స్ దేవుని దగ్గరికి వెళ్తే మన బతుకంతా అర్థమైపోద్ది. అక్కడ మన నోరు తాటిపెట్ట నోరు అన్నట్టుగా అర్థమైపోద్ది. ఆయన దగ్గరికి వెళ్తే మన కళ్ళ లేకపోతే ఇంకేనా ఇవన్నీ అర్థమైపోతాయి. దేవుని దృష్టిలో మనం ఎలా ఉన్నామో ఆయన దగ్గరికి వెళ్తే మనకు మొత్తం మన బతుకంతా చెప్తాడు ఆయన.
అందుకనే మనం ఆయన సన్నిధిలోకి మనం వెళ్ళి, ప్రభా నన్ను పరీక్షించయ్యా, నన్ను పరిశీలించయ్యా, నీ వాక్యము చేత నన్ను పరిశీలించయ్యా, నీకు ఆయాసకరమైన మార్గము నా యందున్నదే చూడయ్యా. దేవుని సన్నిధిలోకి వెళ్ళి మనం పరీక్షించుకోవాలి. భయపడుతున్నాడు దేవుడు దేవత వచ్చి అంటుంది, పరాక్రమ గల బలాఢ్యుడా అంట. అవునండి, తన పరిస్థితి అంతా కూడా దేవుడు చూశాడండి, మనకు అర్థమైపోయిందండి. నన్ను చూచువాడా, నిత్యం కాచువాడా, నన్ను చూచువాడా, నిత్యం కాచువాడా, పరిశోధించి తెలుసుకున్నావు, చుట్టూ నన్ను ఆవరించావు, పరిశోధించి తెలుసుకున్నావు, చుట్టూ నన్ను ఆవరించావు, కూర్చుండుట నిలేచియుండుట బాగుగా ఎరిగియున్నావు రాజా, బాగుగా ఎరిగియున్నావు, నన్ను చూచువాడా, నిత్యం కాచువాడా, తలంపులు తప్పనయు అన్నీయు ఎరిగియున్నావు, తలంపులు తప్పనయు అన్నీయు ఎరిగియున్నావు, నడచినాను పండుకున్నాను అయ్యా నీవెరిగియున్నావు, నడచినాను పండుకున్నాను అయ్యా నీవెరిగియున్నావు, ధన్యవాదం యేసు రాజా, ధన్యవాదం యేసు రాజా, నన్ను చూచువాడా, నిత్యం కాచువాడా, నన్ను చూచువాడా, నిత్యం కాచువాడా, నిన్ను పరిశోధించి తెలుసుకునే దేవుడు అండి ఆయన. నువ్వు కూర్చుండుట తెలుసు, నువ్వు లేచుట కూడా ఆయనకి తెలుసు. నువ్వు పెన్నమునై ఉండగానే కూడా ఆయన నీ కన్నులు కూడా ఆయన చూస్తుంది. నిజమేనా? ఆయన నీవు గర్భములో రూపింపకమునిపై నేను ఎరిగి ఉన్నాను ఇరిమీతో దేవుడు చెప్పినప్పుడు ఆయన నీ గురించి తెలీదా? గోధుమలు అలా దొల్లగొట్టుకుంటున్నప్పుడు వచ్చి అన్నాడు, పరాక్రమ గల బలాఢ్యుడా. చూసారా? 6వ వచనం 16వ వచనం కూడా చదివాడు ఒకసారి. నేను నీకు తోడయుందును గనుక, అది ఒకే మనుషుని హతము చేసినట్లు మిద్యానీలను హతము చేస్తావు. ఏమన్నాడంటే, మిద్యానీయులు భయించేదే కదండి వీళ్ళందరూ దాక్కున్నది. ఇప్పుడు గిద్దెంత ఏమంటున్నాడు, వాళ్ళ ఒక మనిషిని చంపినట్టు చంపేస్తాం మిద్యానీయులు అందరూ. అసలు ఇశ్రాయేల్ లెక్క ఎట్లా ఉండదు తెలుసా? ఒకడు 1000 మందిని జరుగుతాడంట. ఎంతమందిని? సంసోను గాడిది పచ్చి దావుడు ఎముకలు పుచ్చుని ఎంతమంది చంపాడు చెప్పండి? 1000 మంది. ఎంతమంది? లెక్క సరిపోయింది. ఒక్కడ 1000 మందిని చంపుతాడు ఇశ్రాయేళ్ళు. ఇప్పుడు గాజా చూసుకోండి, లెక్క కరెక్ట్గా సరిపోద్ది. అసలు వీళ్ళ జోలికి అనవసరంగా వచ్చామని అర్థమైపోతుంది పరిస్థితి. చుట్టూ ఉన్న వాళ్ళకి ఎవడిని వదలడాడు, చుట్టూన్న సిరియాని వదలడో, లెబనాన్ని వదలడో, ఇంకే ఎవరిని వదలడాడు. ఆఖరికి పెద్దోడు ఇరాన్ కూడా ఆడు తోకముడవలసిందే. ఆ లెక్కట్టున్నది. ఒకడు 1000 మందిని అంట, ఇద్దరు 10,000 మందిని తరుగుతారంట. మరి అలాంటప్పుడు దేవుని యొక్క బిడ్డలుగా వారితో ఉన్న దేవుడు ఎలాంటి గొప్ప దేవుడో ఆ రోజే కాదు ఈరోజు కూడా ప్రపంచానికి తెలుసు. అందుకని ఓ ఇశ్రాయేలు, నీ భాగ్యం ఎంత గొప్పది. అసలు నీళ్ళను పోలిన వాడు ఎవడున్నాడు చెప్పు? ఈ రోజున ప్రార్థనకు వచ్చినప్పుడు మీరు అనుకోవచ్చు, మేము అనవసరంగా దీంట్లో దిగేమనుకుంటున్నారేమో. దేవుని బిడ్డలుగా నువ్వు ఆయన యొక్క సంరక్షణలో, ఆయన యొక్క కృపలో నువ్వు ఉన్నావని సంగతి మర్చిపోతావు. నిన్ను ఒక సమస్యను బట్టి దేవుడు నేను తీసుకొచ్చింది ఎందుకో తెలుసా?
నిన్ను ప్రేమించి నీతో మాట్లాడి నిన్ను సరిచేసి యుగయుగాలు ఉండే ఆ నిత్య రాజ్యం ఇవ్వటానికే దేవుడు మన కొన్ని శ్రమలనే పుట్టంగుండా తీసుకొచ్చాడు. అందుకన్నాడు జెరుబ్బాబెలు, ఓ గొప్ప పర్వతమా, నువ్వు చదును భూమిగా అయిపోతావు ఆయన కృపలో ఉంటే. నీ ముందున్న ఏ సమస్య అయినా సరే, రోజున నీ ముందున్న ఏ పరిస్థితి అయినా సరే, మా ఆయన అబ్బో చెప్పలేమండి, ఓరి మీ ఆయన సంగతి దేవుడికి అప్పచెప్పు, ముందు నువ్వు లైన్లో రా. నువ్వు లైన్లో ఉంటే అసలు మీ ఆయన ఎంతసేపు నీ వెనకాల పడి వచ్చేస్తాడు అంతే. మనం సరిగ్గా ఉంటే అన్ని లైన్లోకి వచ్చేస్తాయి, మనం సరిగ్గా లేకగా ఇవన్నీ. ఈ రోజున మనుషులుగా అనుకోవచ్చు, అయ్యా మా ఆయన అసలు చెప్పినా వినడండి, మా అత్తగారు అసలు చెప్పినా ఒకళ్ళ సంగతి దీనికి ముందు నువ్వు లైన్లో, నువ్వు మొదట దేవునికి లోబడు, దేవుని సన్నిధిలో కన్నీటితో ప్రార్థన చేయడం నేర్చుకో. వాక్యం తెలుసా, నాకు మొర్ర పెట్టుము, చెప్పండి నేను నీకు. ఒక్క మనిషిని హతం చేసినట్టు నువ్వు మిద్యాన్ని హతం చేస్తాను దేవుడు చెప్పినట్లుగా దేవునికి అసాధ్యమైన ఉందా? హిజ్కియా ప్రార్థన చేశాడు, ఒక్క రాత్రిలోనే 185,000 మందిని దేవతతో ఒక్క ఖడ్గంబడి లేపేసింది అంతే. దేవునికి అసాధ్యమని ఏమనుందా? నిజమేనండి. అది ఎంత గొప్ప పర్వతము లాంటి సమస్య అయినా ఏమన్నాడు జకర్యా, అది చదును భూమిగా మారిపోతుంది. శక్తి చేతనైనను బలము చేతనైనను కాదు, కానీ అది నా ఆత్మ ద్వారా దేవుడు జరిగిస్తాడు. గిద్యోను ఆఖరి 300 మందితోనే వెళ్ళాడండి, 300 మందితోనే వెళ్ళాడు. ఆ 300 మందితోనే దేవుడు గొప్ప జయమని దేవుడు ఇశ్రాయేలుకి ఇచ్చాడు. దేవునికి అసాధ్యమని ఏమనుందా? నీ శక్తి మీద నువ్వు ఆధారపడబాక, నీ జ్ఞానం మీద నువ్వు ఆధారపడబాక, నీ బలం మీద కూడా అంతకన్నా, నీ కులం మీద, నీ పార్టీ మీద, దేని మీద మనం ఆధారపడదు. వాక్యం తెలుసు, యవన మనసు అయితే నీ మీద ఆనుకుంటుందో వారిని నేను పూర్ణ శాంతిగా చేస్తాను. ప్రభు మీద ఆధారపడతాం. నేర్చుకుందాం, లేచి నిలబడదాం, చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రభా, శక్తి చేతనైనా బలము చేతనైతేను కాదు, కానీ అది నా ఆత్మ ద్వారానే నువ్వు జరిగిస్తానని నాతో ఈరోజు మాట్లాడేవు ప్రభా. తండ్రి నాయన, కొన్నిసార్లు గిద్యోనులాగా మేము భయపడవచ్చు, కొన్నిసార్లు పరిస్థితులను బట్టి ప్రభా మిద్యానుల భయం చేత అయా గానుగు చాటుకు వెళ్ళి గోధులు దొల్లగొట్టుకుంటున్న గిద్యోను పలకరించేవు ప్రభా. నీ దూతను పంపించి ప్రరకమగల బలాఢ్యుడా అని మాట్లాడేవు ప్రభా. అయినా ఈ దినమందు కూడా ప్రభా కొన్నిసార్లు నాకున్న ఇబ్బందులను బట్టి, నాకున్న పరిస్థితులను బట్టి కొన్నిసార్లు నేను భయపడుతూ ఉండొచ్చేమో, కానీ ప్రభా నీ కృప ఉంటే అది జెరుబ్బాబెలు గొప్ప పర్వతమైన అది రోజు చదును భూమిగా నువ్వు మారుతుందని మాతో మాట్లాడేవు ప్రభా. నా ముందున్న ప్రభా అది ఎలాంటి ప్రభా వ్యాధి అయినా, అది ఎలాంటి అప్పులు కాడైనా, అది ఎలాంటి బానిస బ్రతుకైనా ప్రభా అయ్యా నువ్వు ఏదైనా చేయగలిగింది దేవుడు ప్రభా. నిజమే ప్రభా, నీకు అసాధ్యం అంటూ ఏదీ లేదు ప్రభా. తండ్రి కొన్నిసార్లు నా జీవితంలో కుంగిపోవచ్చు అయ్యా, ఇక నాకు బిడ్డలు పుడతారా, నాకు వివాహం అవుతుందా, కొన్నిసార్లు మేము మానసికంగా, కొన్నిసార్లు ప్రభా మా జీవితాల్లో కూడా ప్రభా నిరుత్సాహంగా ఉండొచ్చేమో, కానీ ప్రభా అయ్యా నా జనులు ఎన్నడూ సిగ్గునుందరని చెప్పావు ప్రభా. అయినా నీ కృపలో మమ్మల్ని భద్రపరచండి ప్రభా. నీ కృపలో మమ్మల్ని ఒక్కసారి జ్ఞాపకం చేసుకోండి ప్రభా తండ్రి. నాయన ఎక్కడ మేము భయపడినే వద్దయ్యా, మాలో పెరిగితన ఆత్మ నువ్వు ఇవ్వలేదు ప్రభా తండ్రి. శక్తియు ప్రేమయో ఇంద్రియ ఆత్మ ఇచ్చావు, కానీ పెరిగితన ఆత్మ మాకు ఇవ్వలేదు ప్రభా తండ్రి. నీ కృపలో ప్రతి బిడ్డను కూడా జ్ఞాపకం చేసుకుని ప్రభా. ఈరోజు విన్న వాక్యం మా హృదయంలో భద్రపరచుకొని పరాక్రమ గల బలాఢ్యుల వల్ల గిద్యోను వలె ఒక్క మనుషును హతము చేసిన నువ్వు మిద్యాన్ని హతము చేస్తావు అన్నట్లుగా ప్రభా అనేక మందికి ఆశీర్వాదకరంగా దీవెనకరంగా మా జీవితాలు ఉండటం సహాయం చేయడం తండ్రి ప్రభా. తండ్రి నీ వాక్యం మాలో ముద్ర వేసి నీ దీవులతో మమ్మల్ని పంపి యేసు నామమున నడుచున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.